ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? మరొకసారి అందరూ కూడుకున్నాం కనుక దేవుని యొక్క మాట వినడానికి సిద్ధపడదాం. గుర్తుందా గడిచిన వారం మనం ఏం మాట్లాడుకున్నామో వాటిలో నుంచి మరొకసారి దేవుని యొక్క మాట వినడానికి మరి సాయంత్రకాలపు వేళ మనం సిద్ధపరచుకుందాం. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి మూల వచనం నుంచి ఒకసారి ధ్యానపూర్వకంగా చూద్దాం. మాథ్యూ 21:44. చూడండి, ఇదిగో ఇక చిన్న రాయి పట్టుకొచ్చాను, మీకు కిందటిసారి చూపించింది. ఇది ఒక ఈ ప్రదేశం నుంచి ఇలా పడేస్తే నాకేం అనిపించదు. ఇది ఇంకొంచెం ఎక్కువ దూరం నుంచి పడేస్తే కూడా కొంతవరకు పర్వాలే. అది ఇంకా కొంచెం ఎక్కువ దూరం నుంచి కింద పడేసినప్పుడు నా చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నం చేశారనుకోండి, క్రికెట్ బాల్ క్యాచ్ పట్టినట్లు, బేస్బాల్ క్యాచ్ పట్టినట్లు గ్లౌజులు ఉంటే కొంతవరకు పర్వాలేదు. ఒకవేళ లేదనుకోండి, ఆ వచ్చేటువంటి స్పీడ్కి నా చెయ్యి కూడా నేలను తాకితే నా చెయ్యి ఏమవుతుంది? దెబ్బతింటది. దెబ్బ అంటే ముక్కలు అవుతాయి, ఎముకలు పచ్చడవుతాయి, చర్మము పచ్చిట్లిపోతుంది, మాంసం ముక్కలు బయటకు వచ్చేస్తాయి, రకరకాల పరిస్థితులు వస్తాయి. అదే ఇలాంటి బండను చదువునా, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయు. ఇక్కడ చూడండి, ఇది దీని మీద ఎవడైనా పడితే వాడు ముక్కలవటం ఒక పద్ధతి. ఇదే వచ్చి కరెక్ట్గా పడింది అనుకో, పైనుంచి ఏమవుతాం? పచ్చడైపోతాం, పేస్ట్ అయిపోతాం, మసిలాగా అయిపోతాం, అంత బూడిదలాగా అయిపోతాం, అంటే పౌడర్లాగా మారిపోతాం. నలి చెయ్యను అన్న పదానికి అర్థం. ఆలోచించండి, ఎందుకు ఆ రాయి మన మీద పడేంత వరకు మనం ఒప్పుకోలేకపోతున్నాం? ఆ రాయి మన మీద పడకుండా మనం తప్పించుకునేటువంటి మార్గాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? మనం ఎందుకు ఆ రాయి దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాం? ఆ బండ క్రీస్తేనని, ఆ రాయి క్రీస్తేనని మనం అర్థమైపోయింది. అయితే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నటువంటి చాలామంది యేసుక్రీస్తుని మన మీద పడనివ్వరు. దేవుని కావాలి అని వచ్చిన వేల మంది దేవుడికి నేను కావలసినట్లుగా నన్ను నేను అప్పగించుకోవడానికి ఇష్టపడరు. ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ మనం ఒక 7 విషయాలను మనం విన్నాం. ఒకసారి గుర్తు చేసుకుంటే, విగ్రహాలు దేవుళ్ళు వెళ్ళిపోరు, కానీ వాటి తాలూకా బ్యాలెన్సెస్ మనలో చాలా ఉండిపోతూ ఉంటాయి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు విగ్రహాలతో పొత్తి ఉండదు, క్రీస్తుకు బయాలతో సంబంధం ఉండదు, క్రీస్తుకు విగ్రహాలతో పొందుకు ఉండదు. కానీ విగ్రహాలు వెళ్ళిపోతే కానీ వాటి తాలూకా కొన్ని బ్యాలెన్సెస్ మనలో ఉంటాయి. అలాగే బాప్తిజం తీసుకుంటారు, కానీ ఇంకా వాక్యంలో ఉండేటువంటి చాలా అనుమానాలు, సందేహాలు వాళ్ళలో ఉంటూ ఉంటాయి. తర్వాత చర్చికి వెళ్తాను, కానీ నాకు అంత ప్రాఫిటబుల్ అండ్ ఆల్వేస్ గివ్ అండ్ టేక్ లాగా లాభంతో పాటే నేను ఆలోచిస్తాను. క్రైస్తవ సాహిత్యాన్ని చాలా అభిమానిస్తాను, కానీ ఆత్మకు లోబడను. మంచి పాటలు పాడతాను, కానీ పాటలకు తగినట్టు జీవించను. చాలా వదులుకుంటాను, కానీ కొత్తవి చాలా అవసరానికి అన్నీ కావాల్సిందే అన్నట్లుగా ఉంటాను. వదులుతూనే ఉంటాను, మళ్ళీ అన్నీ నాకు కావాలి. 6వది, లోకము ప్లస్ దేవుడు కావాలి. అందరిలో నేను ఒక్కనే కదా, అందరిలో పాటు నేను కూడా అని అంటూ ఉంటాం. 7వది, ఎంజాయ్మెంట్స్ కావాలి, పులకరింతలు కావాలి, కేరింతలు కావాలి, శరీర అనుభూతులు వెతుకుతారు, ఆత్మ చెప్పే సంగతులు వినపడుచుకోరు. ఇక్కడ వరకు మనం విన్నాం. అసలు మన మీదకు మనము రాయి దగ్గరకు వెళ్ళి పట్టుకోవటం, రాయి మన మీద పడితే ఏం జరుగుద్దో చాలా మందికి తెలియదు. రాయి మన మీదకు వచ్చి పడేటప్పుడు ఆ నలి ఒక అనుభవంలోకి వచ్చే ముందు రాయి మీద మనం పడతాం, క్రీస్తు మీద మనం పడతాం, అప్పుడు మొక్కలు అవుతాం. అప్పుడు ఆ రాయి మన మీద పడతా, తర్వాత ఏమవుతాం? పౌడర్ అయిపోతాం. ఇప్పుడు చూద్దాం. ఇంకా నేను మొక్కల దగ్గరే ఉన్నాను, ఇంకా పౌడర్ దగ్గరికి వెళ్ళాలా? ఎందో విషయాన్ని ఈరోజు చెప్తున్నాను. చాలామందికి ఏముంటుందంటే, వాక్యానికి సంబంధించినటువంటి చాలా ఆసక్తి ఉంటుందండి. బైబిల్ అంటే చాలా చదువుతారు. ఉదయాన్నే లేచి 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 10 అధ్యాయాలు, 1 గంట టైం పెట్టుకుని చాలా ధ్యానం, పుస్తకాలు రాసుకుంటుంటారు. పక్కన ప్రతి బైబిల్ పక్కనే ఒక డైరీ రాస్తూ ఉంటారు. ఆ డైరీలో కొత్త విషయాలు ఉంటాయి. డైలీ అదే చార్లెస్ కౌమన్ గారి పుస్తకం ఎర్రర్లు సెలయేరు పుస్తకం పక్కన పెట్టుకుంటారు. తర్వాత 365 ధ్యానాలు ఒకటి పెట్టుకుంటారు, సిలువ ధ్యానాలను పెట్టుకుంటారు, దినాధ్యాయాలు పెట్టుకుంటారు, డైలీ బ్రెడ్లు పెట్టుకుంటారు. ఇలాంటివి చాలా రకాల పుస్తకాలు కొనుక్కుని దాన్ని పక్కన పెట్టుకుని బైబిల్తో పాటు ప్యారలల్గా వాటిని చాలా ఆలోచిస్తూ ఉంటారు. దట్స్ గుడ్, మంచిది కాదంట్లా చేస్తూ ఉంటారు. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఆసక్తిగా దాన్ని వెతుకుతారు, తీవ్రంగా దాన్ని చదువుతారు, ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ పాపాన్ని వదలరు. సమస్య ఏంటి తెలుసా? ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ మారు మనసుకు తగిన జీవితం కానీ, పాపముపై విజయోత్సవమైన జీవితం కానీ, ఆత్మలో ఆనందించే తీవ్రమైన సంతోషం కానీ ఉండవు. మీరు సోకాల్డ్ నేను చెప్పేటువంటి క్రైస్తవ బ్యాక్గ్రౌండ్లో కొన్ని సంవత్సరాల క్రిస్టియన్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా?
నిన్న మొన్న వచ్చినటువంటి క్రైస్తవుడికి ఒక రోజు 2 రోజులు వేడి బాగానే ఉంటుంది కాబట్టి బాగుంటాడు. ఆ తర్వాత ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత వెనక్కి చూడిపోతే సబ్బడిపోయి సలారిపోయి మళ్ళీ యథాప్రకారం అటు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక ఏదో ఉన్నానులే అంటే ఉన్నాను, వెళ్తున్నాను చూస్తున్నాను ఉండిపోతాడు. మరి బైబిల్ని ఇంత జాగ్రత్తగా ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి, ఇంత తీవ్రంగా చదువుతున్న వ్యక్తి, ఇంత ఆసక్తిగా వెంబడిస్తున్న వ్యక్తి ఎందుకొరకు బైబిల్లో ఉన్నటువంటి ఆ తీవ్రమైన పాపానికి వ్యతిరేకంగా దేవుడు నిలబడతాడు, పాపానికి ఆయన పూర్తిగా వ్యతిరేకి అనే విషయం మనకి ఎందుకు అర్థం కాలేదు? అదే తేడా. ఆ అర్థం కాని సంగతులను అర్థం చేసుకోవడానికా దేవుని అతను చెప్పే మాటేనో. పోనీ బోధకుడు ఏమన్నా చెప్తున్నాడు రా బాబు అని మన కోసమే రాబాయి మారాలరా బాయ్ అంటే మారాలని అలాగే చెప్తున్నాడు. ఎవడికో టార్గెట్ చేశాడు. ఎవడికో టార్గెట్ చేస్తే నీకు టార్గెట్ అవ్వాలా అంటే ఈ మాట మా బావగారికే, ఈ మాట మా ఆవిడికే, మరి నీకేంటి మాట తీసుకోవంతే. బైబిల్ గురించినటువంటి విషయాలు నీకు ఎంత ఎక్కువగా తెలిస్తే ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యంతో నువ్వు అంతగా పోరాడతావని చాలామందికి అర్థం కాదు. సరే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఎందుకు పాపంతో ఈ రకమైనటువంటి తీవ్రతకు అవకాశం లేకుండా ప్రయత్నం చేస్తున్నారో, తెగబడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. చూద్దామా లూకా సువార్త 11:28 ఏమన్నాడో? లూకా 11:28 ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని ఆయన చాలా స్పష్టంగా తేల్చిపడేశాడండి. యేసుప్రభు వారు మీటింగ్ లో ఉన్నారు, మంచి బిజీగా ఉన్నాడు, పొద్దు నుంచి సాయంత్రం వరకు హ్యాక్టిక్ పీపుల్ తో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రసంగాలు చేస్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి, ఎవరో అవుతున్నాయి, బాగా బిజీగా ఉన్నాడు. అప్పటికో ఈయన ఒక పెద్ద సెలబ్రిటీ. ఈ రోజు పాస్టర్లకు కాదుండో ఈ సెలబ్రేషన్ ఏది, మనిషి వెళ్తుంటే వెనకతల చుట్టూ బ్లాక్ కార్డ్ కమాండోస్, దానికి బౌన్సర్లు, దాని వెనక ఫ్లెక్సీలు, దాని వెనక బిల్ బోర్డ్స్, దాని వెనక టీవీ ప్రసంగిల్లో టీజర్లు, దాని వెనక ఏమంటారు అది థంబ్నెయిల్కి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక భయానకం కలిగించేటువంటి ఆసక్తిని కలిగించేటువంటి ఒక క్యాప్షన్లు, ఇలాంటివి ఏముండవు యేసుప్రభుకి ఆ రోజుల్లో. ఆ సెలబ్రేషన్ వేరు, ఆ సెలబ్రిటీ వేరు. ఈరోజు సెలబ్రిటీలకి లేనిది సెలబ్రేషనే చేసేస్తున్నాం మనం. సరే, మొత్తానికి అంత బిజీగా ఉండే టైంలో వాళ్ళ అమ్మగారు, అక్కలు, తమ్ముళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆ బయట వెయిట్ చేస్తున్నారు. ఏంట్రా అంటే ఏడు మా వాడు అప్పుడే వదలరా అంటూ ఉంటారు మమ్మల్ని కూడా. నేను ఎప్పుడైనా వాక్యం చెప్తే కొంచెం మాట్లాడితే లేట్గా వెళ్ళాను, ఏరా ఇంకా వదలరా అంటారు. చనువు కదండి, ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, తప్పలేదు. ప్రవక్త స్వదేశంలో గరుడికి ఎంచబడాడు. అదే మాట కోసం కొన్ని లక్షల మంది కొన్ని కాలాల పాటు వేచి ఉన్నాం మన బైబిల్ పట్టుకుని. చూసారా, ఆ మాట ఇంట్లో పట్టించుకొని ఆయన మాట ఈరోజు ఇళ్ళన్నీ పట్టించుకునే మాట. అది క్రీస్తు యొక్క మాట. కాబట్టి ప్రతి ఇంటిలో ఈ క్రైస్తవ్యంలో ఉండేటువంటి వారే కాదు, బయట వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుందని బైబిల్ ముందే చెప్పింది. సరే, ఇప్పుడు ఇదే విషయాన్ని అలాంటి సమయంలో వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా? తల్లి గురించి, తండ్రి గురించి మాట్లాడుతున్న సందర్భాలు, నిన్ను కన్న తల్లి ఎంత గొప్పదరా, నువ్వు ఎవరి పాలు తాగావు కానీ ఆ తల్లి ఎంత గొప్పదో నాయన, ఎంత గొప్పోళ్ళు నువ్వు నిన్ను కన్నారో, ఎంత గొప్ప అని అంటుంటే ఆయన అన్నాడు అవును కానీ, ఇప్పుడు చదువునాను ఏమన్నాడు? అవును కానీ దేవుని వాక్యము విని, దేవుని మాట విని దానిని గైకొను వారు. అక్కడ ఆపలేదే, యేసుప్రభు దగ్గర జ్ఞానం అదే. అక్కడ దేవుని వాక్యం వినమ్మా అనలా, విని దానిని గైకొను వారు మరి ధన్యులని. ఇప్పుడు చెప్పండి, ఈయన కన్న తల్లి గొప్పదా, ఆయన చెప్తున్నటువంటి మాటలు విని తను తీసుకుని వెళ్ళేవారు గొప్పవాళ్ళ? సో ఇప్పుడు పోలిక ఎవరిది? ఆయన గొప్ప అనంటే ఆయన కాదు గొప్ప, ఆయన మాటలు విని దాన్ని కొనసాగించేవారు గొప్ప. అన్నా ఏం చెప్పావన్నా, ఏం చెప్పాను అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ నేను చెప్పిన మాటలు నీలో ప్రయోజనకంగా మారితే అప్పుడు దేవునికి మహిమ, అది చెప్పాలి. ఇప్పుడు నీ పనులు అవును కానీ నువ్వు ఏం చెప్తున్నామో, ఏమి ప్రకటిస్తున్నామో, ఏమి బోధిస్తున్నామో, ఏమి వెల్లడిపరుస్తున్నామో వాటిని ఎందుకు పట్టుకోవట్లేదు నువ్వు? ఇప్పుడు వాళ్ళు అందరికీ కావాల్సింది వాక్యమే అన్నప్పుడు, వినటానికి బాగా ఆసక్తి కలిగించినప్పుడు, చదవడానికి బాగా ఇంట్రెస్ట్ పే చేసినప్పుడు, ధ్యానించడానికి పుస్తకాలు డైరీలు వారం నెల నింపేస్తున్నప్పుడు, నన్ను గైకొనేటప్పుడు ఏం జరుగుతుంది, తీసుకునేటప్పుడు ఏం జరుగుతుంది? ఓ పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే నేను ఏడ్చానండి, నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే ఆమె బాట తీరు, ఆమె బాధపడుతున్న ఆ వాక్యాన్ని బట్టి ఆమె చెప్తున్నటువంటి అభినయము చాలా ఏడ్చేసి అసలు నాకు ఈసారి వాక్యం చెప్పించడానికి ఆవిడని మన చర్చికి పిలవాలనిపించింది. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, ఏంటంటే ఆలివర్న చర్చికి పిలుస్తారా అన్నట్టు ఉంది కదా, ఎవరిని పిలవం కదా మనం. అలాంటి సమయంలో చర్చికి ఆవిడని పిలుద్దాము అన్నంత దుఃఖం వచ్చేసింది. ఎందుకంటే ఆవిడ మాటలో సౌమ్యత, తీవ్రత, ఆ లోపల ఉండేటువంటి ఆసక్తి, ఆ భారము, ఆ నొప్పి, ఆ వేదన, ఆ దుఃఖంతో కూడిన ప్రార్థన, ఆ మూలుగు అన్నీ చూశానండి నేను. ఆ అమ్మగారు చాలా పరిశుద్ధంగా, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా జరిగింది. సరే, ఆమె గురించి గుర్తించాను, నా మైండ్లో పెట్టుకున్నాను, ప్రభు ప్రార్థన చేస్తున్నాను, ఒకరోజు నువ్వు నాకు వెళ్ళొచ్చి
నేను ఆమెను ఎలాగైనా దేవుని మందిరాన్ని పిలుద్దాం అనుకున్నాను అని చెప్పాను. నీ చిత్తమైతే అని పదం వాడతాం, నేను మేము బాగా వాడతాం, మీరు వాడినట్టే నేను వాడేశాను, వెళ్ళిపోయాను. అయిపోయింది. కాలం తర్వాత ఒక సంవత్సరం ఎప్పుడు జరిగింది. ఆ తర్వాత మా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ అయిందని చెప్పి ఆ పోర్షన్లో దిగటానికని వాళ్ళు వచ్చారు. ఎవరో వచ్చి వెతుకుతూ ఈ పైన క్రైస్తవులు ఉంటారని చెప్పారంట వాళ్ళు. మీరు ఎవరు అని అడిగితే ముందు వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు క్రిస్టియన్ సార్, బొట్టు లేకపోతే అడుగుతున్నారు కదా, చచ్చిపోయాడా మీ ఆయన, లేకపోతే మీరు ఎవరని. మేము క్రిస్టియన్స్ అన్నారు. అంటే మా మేడ మీద క్రిస్టియన్స్ ఉంటారండి, ఆ పక్క బిల్డింగ్లో నా 5th ఫ్లోర్ అండి. ఎవరండి అని, మా పాస్టర్ గారు అండి, ఇక్కడ చర్చ్ అవుతుందండి. పాస్టర్ గారు ఎవరండి, ఇక్కడ ఎవరు, ఈ ఏరియాలోనా అని అంటే వాచ్మెన్ అడగండి చెప్తారని అంటే వాళ్ళు వచ్చారు. వాచ్మెన్ అడగగానే వాళ్ళు నా పేరు చెప్పారు. పేరు చెప్పగానే ఎక్కడున్నారా అనుకుని గబగబా బెట్లెక్కి వాళ్ళు ఆ ఇల్లు సంగతి వదిలేశారు. అడ్వాన్స్లో ఏం మాట్లాడలా, తిన్నగా వచ్చి బెట్లెక్కి పైకి వచ్చింది. పైకి వస్తే నేనే తలపిస్తాను, ఎవరమ్మా మీరు అని అంటే ఆలివ్ గ్రీన్ గారు మీరు, నేనే ఏంటి చెప్పండి అమ్మా అంటే, సార్ మీతో మాట్లాడదామని. ఎక్కడి నుంచి వచ్చారంటే ఫలానా దగ్గర నుంచి. ఎవరి తాలూకా ఫలానా, రెండైతే కూర్చోండి అన్నాక ఆవిడ చెప్పుకొని వచ్చింది, మా అత్తయ్య గారు మీకు తెలిసే ఉంటుంది అని. ఎవరమ్మా అత్తయ్య గారు అని అంటే అప్పుడు ఫోటో తీసి చూపించింది. పేరు నాకు గుర్తురాలా. ఆ ఫోటో ఈవిడ నాకేం తెలీదు, నేను ఇంకా మా చర్చికి పిలుద్దాం అనుకున్నారంటే దేవుని స్తోత్రం, మంచి పని అయింది అయితే అంది. మంచి పని అవడం ఏంటి, చర్చికి పిలుద్దామనంటే నాకు ఫోన్ నెంబర్ లేదు, ఎలాగా నేను ఆలోచిస్తుంటే నువ్వు మంచి టైంకి వచ్చావు నేను అనుకుంటుంటే నువ్వు మంచి పని అయిందంటే ఏంటమ్మా అని అడిగితే మేము ఇప్పుడు ఇల్లు ఎత్తుకోవడానికి వచ్చాం పాస్టర్ గారు అంది. ఏంటి ఇల్లు ఏంటి అని అంటే ఇదిగోండి మరి మా ఆవిడ మా అత్తయ్య గారు అండి, మా ఆయన గారు ఆ ఇంట్లోనే ఉంటారు, మా అమ్మగారిని ఆ అత్తయ్య గారిని తీసుకెళ్ళడానికి తీసుకొచ్చడానికి ఆ రోజు కారు తీసుకొచ్చేది మా ఆయన గారే. అవునా, నేను సరే గమనించలేదులేమ్మా, అమ్మగారు చెప్పిన మాటలే మా మీద ఉన్నాయి అనేసానంటే మమ్మల్ని ఇప్పుడు వేరు కాపురం పెట్టడానికి బయటకు తోలేసింది కూడా మా అత్తయ్య గారే అంది. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ క్రిస్టియానిటీలో మనకు చాలా ఉంటాయి, బయటికి తేకూడదమ్మా అని అంటే బయటికి తేవాల్సి వచ్చానమ్మా అన్నా అని చెప్పుకుంటూ ఆమె గురించినటువంటి కొన్ని సత్యాలు సొంత కోడలు మాట్లాడుతుంటే అప్పుడు కొడుకు పైకి వచ్చి చెప్పాడు, అమ్మా అన్న మీరు ఇంకోలా అనుకోకండి, ఎంత చెప్పినా తక్కువే మా అమ్మగారి గురించి అన్నాడు. నేనేమి చాలా ఎక్కువ ఊహించాను, ఆడేమి ఎంత చెప్పినా తక్కువ అంటున్నాడు. ఏం జరిగిందని అడిగాను. ఇప్పుడు చెప్పుకొచ్చాడు. వాళ్ళ పెద్ద మనవరాలు అమ్మాయి చెప్పింది, అసలు ఆ స్వభావం ఆవిడ మాటలకి, ఆవిడ చేష్టలకి, ఆవిడ గొంతులో ఉన్నటువంటి దీనత్వపు ప్రేమకి వ్యతిరేకం, కంప్లీట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఏంటి ఇంత ఆపోజిట్గా ఆలోచిస్తున్నాము, నేను తప్పు చేస్తున్నానేమో అనుకుంటే ఆ తర్వాత ఆమెను నేను వేరొక ప్రదేశంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి సంబంధించిన మరొక బంధువు ఆవిడ మాకు చుట్టమవుతారని నేను చెప్తూ, ఆ క్రూర తోడేళ్ళు ముందు మనం నిలబడలేమండి, ఎలాంటి గొర్రెలైనా సరే అక్కడికి వెళ్తే ఆ తోడేళ్ళకి చిక్కిపోతామండి అన్నాడు. గొర్రె చిక్కిపోవటం తప్పేం కాదు, కానీ ఏంటి అని అంటే మీరు ఎంత వాక్యం తెలిసినా మీరు ఆవిడ ముందు కూర్చుంటే మాత్రం డుమ్మి మీరు బోల్త కొట్టేస్తారు అంతే అని. బాబు ఆల్రెడీ కొట్టాను, పెద్ద కూతురు చెప్పింది నేను, పెద్ద కోడలు చెప్పింది నేను నమ్మలేదు, ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను నమ్మను, ఆవిడ రక్షణానుభవం నాకు అవసరం, ఆవిడ క్రియలు నాకు అవసరం లేదు అన్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మాట్లాడుతున్నాడు ఏంటంటే, అవును కానీ ఆ వాక్యములు విన్న తర్వాత నువ్వు ఆవిడని పొగుడుతున్నావే, ఆ వాక్య ప్రకారం చేయాల్సిన బాధ్యత ఆవిడికి లేదా, నువ్వెందుకు వెనకేసుకుని వస్తున్నావు అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, తప్పు చేస్తున్నాను ప్రభు క్షమించని. ఇంకెప్పటికీ కూడా నేను ఆ మనసులో ఆవిడనేదో పిలిపించాలి, ఆవిడేదో వాక్యం చెప్పాలి, ఆవిడేదో చెప్పే సాక్ష్యం బాగుంది, ఇవి నాకు అనిపించలే. ఈ రోజు నేటి దైవజనులు అనబడే వాళ్ళు తెల్లారు లెగిస్తే జూమ్లో జూము లేపేస్తున్నారు ఒక్కొక్కడక. ఏం చెప్తున్నారో తెలియట్లేదు. మొన్న నేనేదో చూశాను, కుటుంబంలో పిల్లలందరినీ అద్భుతంగా నడిపించుకున్న దైవ సేవకుడంట, అద్భుతంగా నడిపించుకున్నాడంట. ఏంటో చాలా రకరకాల విషయాలు చెప్తున్నారు, కుటుంబం అనుభవంతో కూడా చెప్తున్నారంట. వాళ్ళందరూ ఏవో ఎక్స్పీరియన్స్ అంట. దేవుని వాక్యాన్ని విని గైకొనటం ముఖ్యమా, మీ జీవితాలలో మీరు అనుభవిస్తున్న క్రియల గురించి మీరు డబ్బాలు కొట్టుకుని బయటకు వచ్చి వాదించడం చెప్పడం గొప్ప ముఖ్యమా? తేడా ఉంది ఏదో. సో ఈరోజు నేను అర్థం చేసుకున్న విషయం ఒకటే, దేవుని యొక్క మాటను వినకుండా దాని ప్రకారం చెయ్యకుండా నువ్వు గంటలు దాని ప్రకారం వింటూ ఉన్నంత మాత్రంలో నీకేమైనా ప్రయోజనకరమా? మార్కు సువార్త 3:35 ఏం చెప్తుందో చూద్దాం. మార్కు 3:35. దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది దేవుని చిత్తం అంటే ఏంటి, దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా, దేవుని చిత్తం తెలుసుకుంటే ఏం జరుగుద్ది, ఈ ప్రశ్నలన్నీ మన మైండ్లోకి వచ్చేస్తాయి. యేసుక్రీస్తుకి నా సహోదరుడుగా నేను ఉండాలి అనంటే, యేసుక్రీస్తు యొక్క సంబంధిగా నేను మారాలి అనంటే, యేసుక్రీస్తు తాలూకా అనుభవం నేను ఇతరులకు చెప్పగలగాలి ఉండాలి అనంటే, నాకు క్రీస్తుకి ఒక అనుబంధం, నాకు క్రీస్తుకి ఒక సంబంధం ఉండి తీరాలి. ఆ అనుబంధం సంబంధం నాకు ఎలా
ఏర్పడతాయి బైబిల్ చెప్తుంది? ఆయన మాటల ప్రకారము, మళ్ళీ చదువునా, దేవుని దేవుని యొక్క చొప్పున చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరుడును సహోదరియు తల్లియు అని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం వినటమా, దేవుని వాక్యం ప్రకారం చేయటమా, దేవుని వాక్యం విని దాన్ని చేయటానికి దేవుని చిత్తం ఏదైతే ఉందో దాని ప్రకారం చేయటం ముఖ్యమా? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు పాస్టర్ గారు ఫన్నీగానే, నోవహు అట్లు చేసెను అని ఉంది. నోవహు అట్లు చేసెను అంటే ఏ అట్లు చేశాడు? మినపిండట్లా, మైదాపిండట్లా, గోధుమ పిండట్లా, లేకపోతే శనగపిండట్లా? ఏ అట్లు చేసాను అని అడిగిందంట సండే స్కూల్ పిల్ల. ఆవిడ అన్నికి ఏది తినాలనిపిస్తే అట్లు చేయడమే అన్నాడంట. ఈయనకి తెలీదు, ఆవిడకి అర్థం కాలేదు. ఇద్దరు కలిసి ఇద్దరు కావాల్సిన అట్లు వేసుకున్నారనమాట. అంటే ఇక్కడ పులిసిన పిండ, పొంగని పిండ ఈ కాదు కావాల్సింది. నోవహు చేసి అట్లు చేసెను. ఎంతసేపు దేవుని వాక్యంలో ఏముందో దాన్ని చెయ్యాలి అని అంటే అక్కడ ఉన్న దాని ప్రకారం చేయటమా, ఆత్మ చెప్తున్న దాని ప్రకారం చేయటమా? మోషే ఆలాగున మొత్తము జరిగించి ముగించెను అని ఉంది. ఆలాగున జరిగించాడు, ఎలాగున జరిగించాడు, ఏం చేశాడు? దానికి ముందు 32 అధ్యాయాలు ఉంది. దేవుడు మాట్లాడినటువంటి ప్రదేశం దగ్గర నుంచి కొండ మీద నుంచి కిందకి దిగొచ్చి బెసలాయిల్ని ఏర్పాటు చేసుకుని, మిగిలిన వాళ్ళందరినీ టీంని ఏర్పాటు చేసుకుని, వస్తువులనేమో ప్రజల నుంచి సమీకరించి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం కట్టడానికి మేక వెంట్రుకలను ఒడికేటువంటి స్త్రీలను దగ్గర పెట్టుకుని, ఆ రంగులు వేసినటువంటి చర్మాలను దగ్గర తెచ్చుకుని, సముద్రవత్సపు తోళ్లు పక్కన పెట్టుకుని, వాటన్నిటితోనూ గుడారాలు, ఇత్తడితో స్తంభాలు, దానికేమో కింద కొలుకులు, దానికేమో దించడానికేమో గుణపాలు, ఇవన్నీ చేసుకుని ముగించి అట్లా ఆలాగున చేశాను. ప్రతిరోజు నువ్వు ప్రభువా మోషే ముగించినట్లు నేను కూడా ఈ రాత్రి ముగించాను అన్నావు అనుకో, మోషే ఏం ముగించాడో నువ్వే ముగించావు. ఆ వాక్యాన్ని పట్టుకున్నావు తప్ప, పదాన్ని పట్టుకున్నావు తప్ప, దాని క్రియను నువ్వు పట్టుకోలేకపోయావు. అలా చాలామంది మీ వాక్యము లోపల ఉన్నటువంటి విషయాలను మర్చిపోయి వాక్యానికి దాటి బయట పనిచేయడానికి మనం తప్పు చేస్తున్నాం. గమనించండి, ఇక్కడే క్రైస్తవులు చాలా మందికి ఈ రకమైన బలహీనత లోపల ఉండిపోద్ది. వాళ్ళు ఎంతసేపు వాక్యం గురించినటువంటి ఆసక్తి, తీవ్రత ధ్యానం చేస్తారు కానీ పాపము నుంచి బయటికి ఒప్పుకోరు. పాపాన్ని పర్మిట్ చేస్తారు, పాపాన్ని ఘనంగా చూస్తారు, పాపాన్ని ఎంకరేజ్ చేస్తారు, పాపాన్ని కొంచెం కొంచెంగా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. పాపాన్ని జోలిక ఏమాత్రం లేకుండా బతకాల్సిన మనము యేసుక్రీస్తులో రక్త సంబంధిగా ఉండి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి కూడా మనం ఈ పనులు చేస్తున్నాం. జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసిన తర్వాత, ఆ బండ మీదకు మనం పడిన తర్వాత, మనలో మొక్కలైన తర్వాత వచ్చే గొప్ప అద్భుతం ఏంటంటే, బాగా హత్య చేసేవాడు దొంగతనానికి మారతాడు. అంటే పోర్ట్ఫోలియో మారుతుంది అనమాట. అంటే మర్డర్ స్టేజ్ నుంచి థీఫ్ స్టేజ్లోకి మారతాడు. బాగా గజ దొంగ పిక్ పాకెటర్గా మారతాడు, చిన్న దొంగగా మారతాడు. చిన్న గజ దొంగ ఇంట్లో పదార్థాలు దొంగతనం చేసేటట్టు మారతాడు. అంటే డిగ్రీ తగ్గుతుంది, కానీ పాపం పోలేదే, పాపంలో మారు మనసుకు తగిన క్రియలు రాలేదే, పాపం ఎందుకు పూర్తిగా విజయం పొందలేదు. వాక్యం చదువుతున్నా కూడా చూసుకోండి, ఏమి చెయ్యొద్దు అనేటువంటి ఆజ్ఞల్ని మనం లెక్కపెట్టి పక్కన రాసుకుంటే అన్నీ మనం చేయడానికి ఎక్కడో చోట తెగబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్నాం. మరి అన్నీ చేయకుండా ఉండడానికి ఏం చేయాలి? బైబిల్ చెప్పింది చేయాలి. బైబిల్ ఎలా చెప్తుంది? ఏ విషయంలోనైనా ఏమన్నా సలహాలు ఇచ్చిందా? రిలాక్సేషన్స్ ఇచ్చిందా? పర్వాలేదు అని చెప్పిందా? ఏమీ అవ్వదని చెప్పిందా? తీవ్రత లేదని చెప్పిందా? ఇప్పుడే కాదని చెప్పిందా? తర్వాత చేయని చెప్పిందా? ఏముంది దాని గురించి అంత ఎక్కువగా పట్టించుకోవద్దని చెప్పిందా? పర్వాలేదు వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేసుకొని ఏమైనా సమర్థించిందా నిన్ను? ఏమీ చేయలేదు. చూడండి, వద్దంతే. బైబిల్లో రాయబడిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైతే కఠినంగా చెప్పాడో పరిశుద్ధాత్ముడు దాన్నే ముద్రించున్నాడు. మరి ఆలోచిస్తే మనం ఎందుకు ఇప్పటికీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాక కూడా మనం ఇలాగే చేస్తే ప్రజలందరూ ఏమంటున్నారు? వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్నా ఉంటారు కానీ మారరండి, అన్నిట్లోనే అలాగే ఉంటారండి అంటున్నారు కదా. అలా అంటున్నారంటేనే దాని ఉద్దేశం ఏంటి? ఏదో సంథింగ్ మార్పు ఉంది. సో దేవుని దగ్గరికి వచ్చామనుకుందామా, వాక్యం ప్రకారం చేయడానికి ఇష్టపడుతున్నామో లేదో ఒకసారి పరీక్షించుకోండి. ఇది 8వ విషయం చెప్తున్నాను. 9వ విషయంకి వస్తున్నాను. క్రైస్తవులమైనటువంటి మనము చాలామంది దేవుని మందిరంలోనికి, దేవుని దగ్గరకు వచ్చేసిన తర్వాత, అంటే ఈ రాయి మీద వాళ్ళు పడిన తర్వాత, ఈ రాయి మన మీద పడి మనల్ని ముక్కలు చేయకమునిపే, పౌడర్ చేయకమునిపే, రూపాంతరం చెందించక మునిపే మనుషుల్లో జరిగేటువంటి మరొక బలహీనత ఏంటంటే, వీళ్ళు బాహ్య అలంకరణ చాలా పర్ఫెక్ట్గా మారిపోతారు. ఎక్స్టర్నల్గా రూపాన్ని మార్చేసుకుంటూ ఉంటారు. ఎలా మార్చుకుంటూ ఉంటారు? మొదటిగా మీ మీదకి వచ్చేది ఏంటి? తల మీదకి వేసుకునేటువంటి ముసుగు. కొత్తలో బాగా ముసుగేస్తారు, తర్వాత బాగా ముసుగు ఎదుటోడికి వేస్తారు, ఆ తర్వాత ముసుగు పాస్టర్కి వేస్తారు, ఆ తర్వాత ముసుగు
ఎవరికైనా వేస్తారు. మీ ముసుగు ఇతరులకు ఎందుకు వేస్తున్నారు? మీరు చేసే వేషాలు అవతలకి కనపడకుండా ఉండడానికి వేసేటువంటి ముసుగులు. ఆడవారి గురించే కాదు, మగవాళ్ళు కూడా చాలా ముసుగులు వేస్తున్నారు ఈ మధ్య. సరే, బాహ్య శరీరపు అలంకరణలో వచ్చినటువంటి ముసుగు మాత్రమే కాకుండా, బొట్టు తీసేయడం మాత్రమే కాకుండా, కట్టుబాట్లు సంప్రదాయాలను దాటడం మాత్రమే కాకుండా, బాహ్య శరీరానికి సంబంధించిన అలవాట్లు చాలా విషయాల్లో మార్చేస్తూ ఉంటారు. నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు, మరి యాజకులు, మేము ఇప్పుడు యాజకులమే, దేవుని దగ్గరికి వస్తే మేము ప్రధాన యాజకులం అవుతామనే విషయం మాకు అర్థమయ్యిందండి, నేను ప్రధాన యాజకుడిగా మారాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగాడు ఆయన. ఆయన ఆ మాట అడిగినప్పుడు నాకు కొన్నిసార్లు లోపల కొన్ని విషయాలు వినపడతా ఉంటాయి. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, మీరు చెప్పే మాటలు కాదు, నాకు దేవుడు చెప్పే మాటలు వినపడతా ఉంటాయి. ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు కొత్త విషయం చెప్తున్నాడు, ఈయనేమో అడిగేదానికి ఏం పొంతం లేకుండా ఉందని నేను అడిగాను. సార్ మీరు నిజం చెప్పండి, ఏంటి మీరు ఏంటి కావాలి మీకు అని అంటే, నేను యాజకుడినండి, ప్రధాన యాజకుడిని అవ్వాలంటే ఏం చేయాలండి అన్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావా అని అంటే క్షుణ్ణంగాను అన్నాడు. సరే, క్షుణ్ణంగాను బైబిల్ బాగా చదువుతున్నప్పుడు బాగా అర్థమైంది, నువ్వు ఇంకా పాత నిబంధనలు ఎందుకున్నావు, క్రొత్త నిబంధనలోకి రావాలి కదా, ప్రధాన యాజకుడిగా నువ్వు మారాలంటే అన్నాను. అంటే క్రీస్తును ప్రధాన యాజకుడు మనకు మధ్యవర్తిగా ఉన్నప్పుడు మరి నేను ఎందుకు ప్రధాన యాజకుడు అవుతాను అన్నాడు. నీ వాదన బాగానే ఉంది, నీ స్లాంగ్ బాగానే ఉంది, నువ్వు పలానా పురోహితుడు నాకు అర్థమవుతుంది, కానీ నువ్వు ప్రధాన యాజకుడిగా మారాలి అని అంటే మనందరం ప్రధాన యాజకులమే అని నేను చెప్తూ ఉంటే ఆయన ఏమన్నాడంటే, యాజకులందరూ ఒకలాగా ఉండిపోతారు, మేము పురోహిత్యం చేస్తుంటాము, ప్రధాన యాజకుడిగా మారినాను అనుకోండి, ఈ యాజకులందరూ నా దగ్గరికి వస్తారు, అలాగే క్రైస్తవ్యంలో నేను ఏమైనా ప్రధాన యాజక పాత్ర పోషించడానికి నాకు అవకాశం ఉందా, నా దగ్గరికి అందరూ వచ్చే మార్గం చెప్పండి మహాప్రభు అన్నాడు. అమ్మ నాయన, ఈ క్రైస్తవులకు లేనంత జబ్బు నీకు వచ్చేసింది, ఎన్నాళ్ళైంది నువ్వు బైబిల్ పట్టుకుని చదువుతున్నానంటే, బైబిల్ చదవడానికి 6 నెలలు అయ్యిందండి, ఎవడో దేవాలయంలోకి వచ్చి నేను కూర్చునే ప్రదేశంలో బైబిల్ వదిలిపోయాడు, అది భగవంతుని ప్రదేశంలోకి వచ్చింది కాబట్టి, ఇది కూడా భగవంతుని యొక్క రూపమే కాబట్టి, పరిశుద్ధ గ్రంథమే కాబట్టి నేను చదువుకుని మొదలెట్టాను. అంతా బాగానే ఉంది సార్, మీరు చెప్పేవన్నీ బాగానే ఉన్నాయి, కానీ దాని లోపల విషయాన్ని మీరు గ్రహించకుండా ఏదో తేడా మాట్లాడుతున్నారే, ప్రధానత్వం కోరుకుంటున్నారు, గుర్తింపు కోరుకుంటున్నారు, ఆ స్థానంలో అందరూ నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు, అందరినీ నేను ఆకర్షించడానికి నాకు ఈ మార్గం బాగుంటుందా అని అడుగుతున్నారు, నేను యాజకుడిగా కాదు ప్రధాన యాజకుడిగా ఉండాలని కోరుకుంటున్నారు కదా, మరి ఈ విషయం సంగతి ఏంటో మీరు ఆలోచించండి అని అడిగితే ఆయన అన్నాడు, బాహ్యమైనటువంటి శరీరానికి అంతరంగంలో ఉండేటువంటి దానికి మధ్యలో మీరు చెప్పేటువంటి విషయాలు మాకు వేరుగా ప్రస్ఫుటిస్తున్నాయి అని. నా బోధ వింటున్నాడట, కొత్తగా ఉన్నాయి, అందుకే నేను మిమ్మల్ని వెతుక్కుని వచ్చాను అన్నాడు. సరే మంచిది, నీకు తేడా అనిపించినప్పుడు నేను తేడానే ఉండాలి, వాక్యం కరెక్ట్గానే ఉండాలి, నీకు అర్థమవుతుంది కాబట్టి మరి లోకంలో ఉన్నదానికి బైబిల్లో ఉన్నదానికి తేడా ఏంటి, ప్రధాన యాజకత్వం గురించి ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు అని అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, బాహ్యంగా ఎక్కువ మందిని ఎక్కువసార్లు నేను ఆకర్షించటానికి ఇష్టం కలిగి ఉండి దానిని పరిపూర్ణంగా చెప్పడానికి ఆనందిస్తున్నటువంటి నా మనస్సు అందరినీ, ఇప్పుడైతే అందరూ నా దగ్గరికి వస్తున్నారు, ఇప్పుడు నేను ప్రధాన యాజకుడిగా మారాలనుకోండి, ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చి తీరాల్సిందే, ఎలాంటోడైనా ఎప్పుడైనా ఎలాగైనా నా దగ్గర రావాల్సిందే, అలా రప్పించుకుందాం అనుకుంటాను. కాదు, దేవుడు బాహ్య రూపాన్ని చూడాలనుకోవట్లేదు. బాహ్యమైన రూపం గురించి ఆయన నాతో మాట కూడా అన్నాడు, నేను బాధపడ్డాను ఆ విషయాన్ని, కానీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా చేస్తున్నటువంటి పద్ధతి నాకు నచ్చలేదు మాస్టారు, కానీ నేనైతే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను ఈ పూజ పురస్కారాలను మానేస్తాను, అట్లని యజ్ఞోపవేతాన్ని తీయను, ఈ పంచకట్టు మానను, ఈ పిలక తీయను, ఇవన్నీ పాత శరీరానికి సంబంధించినవి, నాలో హృదయం మారింది కాబట్టి నేను ఈ వేషధారుని బైబిల్ పట్టుకుని బహిరంగంగా యేసుప్రభుని ప్రకటిస్తాను. నీవు నిదానంగా నిజంగా ప్రధాన యాజకుడివి అని అన్నవే, ప్రధాన యాజకుడి కన్నా ప్రధానత్వాన్ని కోరుకున్నటువంటి ఒకడు ఉన్నాడు, అక్కడి నుంచి తంతే గాలిలో పడ్డాడు, ఎగిరిపోయి దానికి ఏమీ తెలియని దిక్కుతోచిన పరిస్థితిలో తిరుగుతూ ఉండగా భూమి ఏర్పాటు చేసిన తర్వాత సంఘంలో పడ్డాడు, వాడి పేరు లూసిఫర్, సాతాను అన్నాను. అంటే ఆయన అన్నాడు, మా ప్రభువు ఏం కాపాడి నన్ను దాంతో పోల్చకండి అన్నాడు. మరి నువ్వు ఈ వేషాలు ఎందుకు, మరి క్రీస్తులోనికి వచ్చినప్పుడు నీ రూపాంతరం చెందినప్పుడు బాహ్య రూపం కూడా మారుతుందా, అంతరంగంలో కూడా మారాలి కదా అని అంటే అతను అంటాడు, నాకు అందుకే మీ బోధన నచ్చుతాయి, మీరు ఖరాఖండిగా మొహం మీద చెప్తారు, ఇప్పుడు ఆ ముఖం మీద చెప్పేసి అడ్డవుతున్నాం మేము, అయినా పర్లేదు బైబిల్ చెప్తుంది బోధ చెప్పకుండా మానలేం, ఇప్పుడు నువ్వు బాహ్య రూపాన్ని మార్చుకుంటావా అంతరంగం మార్చుకుంటావా, ఆయన అయితే అంతరంగం మారింది కానీ బాహ్య రూపాన్ని మార్చనంటున్నాడు, మనమైతే బాహ్య రూపాన్ని మార్చుకున్నాం కానీ అంతరంగాన్ని మనం మార్చుకోమంటున్నాం. ఏంటి ఇద్దరికి తేడా ఏంటి? 51వ కీర్తన ఏమన్నాడు చేసా చూద్దామా, 51వ కీర్తన 6వ వచనం, కీర్తన 51:6, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదురు. నీవు అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? సత్యము కోరుచున్నావు. బయట లోపల చెప్పండి, ఇప్పుడు లోపల
అంతరంగమున సత్యకో బాహ్య రూపాన్ని దేవుడు చూడు. మొదటి సమయాలు 16:7 ఏమంటది? బాహ్యమైనటువంటి నీ రూపాన్ని పట్టించుకొని కానీ నీ హృదయాన్ని నేను చూస్తున్నానని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాడు, అంతరంగంలో సత్యాన్ని కోరుకున్నాడంట. ఒకసారి మనం బయటకు వచ్చి పిలిచి వరుసనే మనుషులందరినీ నుంచోబెట్టి ఏంట్రా బాబు మీ ఇంటర్నల్గా చెక్ చేస్తాం అన్నాం అనుకోండి, స్కానింగ్ మిషన్లోకి వెళ్తే ఎముకలు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. ఎంఆర్ఐలోకి వెళ్తే దాని మధ్య లోపల వెంట్రుకల లోపల ఉండేటువంటి ఆ ఎముకల మధ్యలో, ఆ ములుగులో, లేక ఆ వెంట్రుకల లోపల, ఆ నరాల లోపల, కండరాల లోపల అక్కడికి వెళ్తే తెలిసిపోద్ది. ఇప్పుడు ఇలాగా ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క స్కానింగ్ వచ్చినప్పుడు మీ అంతరంగాన్ని చెక్ చేస్తాను రెండునంటే వరుసనే లైన్లో నుంచున్నాం అనుకోండి, లోపలికి వెళ్తునేటప్పుడు అంతరంగం అంతా బయటపడిపోతుంది అనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? నా దగ్గరకు ఒక పాప వచ్చామాట, నేను సైకాలజిస్ట్ అండి, మీరు 2 మాటలు మాట్లాడితే మీరు నిజం మాట్లాడుతున్నారు అబద్ధం మాట్లాడో తెలిసిపోతాను. 2 మాటలు మాట్లాడకుండా తెలిసిపోద్ది అక్కడ. ఆయన దగ్గరికి వచ్చి ప్రవ్వా అని నేను అక్కర్లే, నేను కళ్ళు ముయ్యక్కర్లే, నేను నోరు ముయ్యక్కర్లే, నేను చేతులు పైకి ఎక్కర్లా, ఎత్తక్కర్లా, వెంటనే దేవుడు నా గురించి తెలీదా? తెలిసిపోతాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, మీరు అంతరంగమున సత్యమును కోరుతున్నాడంటే బయట లోపల. చాలామంది యేసుప్రభు దగ్గరికి వస్తారు, అవుటర్ షేప్ మారుస్తారు, అవుటర్ డ్రెస్సింగ్ మారుస్తారు, అవుటర్ కలర్స్ మారుస్తారు, రంగురంగుల జీవితాన్ని వైపు మరొక రకంగా ప్రయత్నం చేస్తారు. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఇందాక ఆ పంతులు గారు ఆయన విషయాలు మాట్లాడిన తర్వాత ఆయన ఏమన్నాడో తెలుసా? వచ్చి యేసు ప్రభు దగ్గరికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఏమండి మడి లేదు, తడి లేదు, శుచి లేదు, శుభ్రం లేదు అన్నాడు. అవన్నీ బాగానే ఉంటాయి, ఏంటి సంగతి అంటే, మీరు ఎప్పుడైనా మాంసం తింటారా అన్నాడు. ఆ తింటామంటే నాకు కూడా ఈ మధ్య ఎందుకో బాగా మమకారం పుట్టింది మాంసాహారం మీద, అందుకని మరి దీనిలో మారితే దాంతోపాటు ఇది కూడా మార్చుకోవచ్చు కదా. తిండిబోతు అయిపోతావు జాగ్రత్త అన్న. ఇప్పటికే ఇంత పొడవు ఉంది ఎదురుగా, దానికి బట్టలు పట్టడానికి లేక దాన్ని వదిలేస్తున్నావు అలాగా వేసుకోవడానికి. ఇప్పుడు ఇంకా ఈ మాంసంతో కుతేసి దాన్ని పెంచితే ఏమవుతుంది? అతిగా మాంసం తినే వాళ్ళతో స్నేహం చేయొద్దన్నాడు, అలా తిండిపోతులతో దగ్గర రావద్దన్నాడు. అలాంటి పరిస్థితి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా, ఆలోచించాలి కదా మరి. అందుకే XXL, XXL కిందకి వెళ్తావు. దాన్ని తగ్గించుకోవడానికి ఇంకో మార్గం ఏమేమి ఉందో చూడైతే. దానియేలు ఉపవాసమా? చేయైతే దానియేలు ఉపవాసమే. ఎదురు చేస్తే తప్ప మనకు పద్ధతి వస్తుందనంటే దేవుని కొరకు అతను ఆ బాహ్యంలో నుంచి అంతరంగంలో మనసు ఏంటి? తిండి. అంతరంగంలో మనసు ఏంటి? ఘనత. అంతరంగంలో మనసు ఏంటి? అందరూ కాళ్ళకు మొక్కేవారు, ఇప్పుడు నా చేతులు ఎత్తే నాకు దండం పెడతారు, నాకు కానుకలు వేస్తారు. ఇది తేడా. ఇప్పుడు ఆయన గురించి మీకు అనవసరం, ఆయన లాంటి స్వభావం మనకుందా లేదో చూసుకోండి. బాహ్యం. ఇంకొక మాట చెప్పనా, 139వ కీర్తనలో 23లో ఏమంటాడు? దేవా నన్ను పరిశోధించు, నా హృదయమును తెలుసుకొను, నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించు, ఆలోచనను తెలుసుకో. ఇక్కడ 2 అర్థాలు చెప్తా మీకు. ఒకటి మైక్రోస్కోపు, ఇంకొకటి మామూలుగా చూపేటువంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం. భూతద్దం పట్టుకొచ్చి మిమ్మల్ని కొన్ని చూపించామనుకోండి, చిన్నగా ఏం కనపడతాయి, పెద్దగా కనపడతాయి. ఎలాగా? మీ చేతులతో చూడగలిగిన, మీ కళ్ళకు కనపడినంత. అదే మైక్రోస్కోప్ కింద పెడితే ఏమవుద్ది? వేల లక్షల రెట్లు పెద్దది కనపడతాయి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉంటే నాకు చూపించి దాన్ని తీసేయి, నాకు హెల్ప్ చేయి. ఒకవేళ ఇది నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తే ఎంతమంది వదిలేయడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది వదులుకోవడానికి రెడీగా ఉన్నారు? చిచ్చి దేవుడికి ఇష్టం లేదు పని కదా, నా బైబిల్లో చదివితే నాకు అర్థమైంది, మా అయ్యగారు చెప్పారు, నేను విన్నాను, నేను ముట్టుకోను. వచ్చిందా మనసు మారి? రూపాంతరం వచ్చిందా? ఈ చెప్తున్నటువంటి అందరూ ఏంటంటే ఈ రాయి మీద పడ్డారండి, క్రీస్తు మీద పడ్డారు. కానీ ఆ క్రీస్తు మన మీద పడి పౌడర్ చేయలేక ముందు మొక్కలవుతాం. ఆ మొక్కలైనటువంటి అనుభవంలో ఇంకా కొన్ని కన్స్ట్రక్టివ్గా గట్టిగా ఉండిపోతున్నాయి. ఆ గట్టిగా ఉండేటువంటి ఈ లక్షణమే అంతరంగంలో నుంచి పరీక్షించి పరిశోధించేటువంటి దేవుడు ఉన్నాడని, దేవుడు నన్ను చూస్తున్నాడని, ఈ పని నేను చేస్తే నా దేవుడు హృదయం బాధపడుతుందని, ఈ పని చెయ్యొద్దని నేను ఆజ్ఞ విధించబడిన వాడనని, ఈ పనికి చేయటానికి నేను బానిసనని, నా యజమాని యొక్క సంతోషంలో నేను పాలుభాగస్తున్నానని, నేను చేస్తున్నటువంటి పని ద్వారా నా దేవునికి మహిమ వస్తుందని, నా దేవుడైనటువంటి నా యజమాని లేక నన్ను సృష్టికర్త అయినటువంటి ఆయనతో నా సంబంధం దృఢపరచబడుతుందని, ఆయనకు నాకు మధ్యలో ఒక పరిణితి ఏర్పడుతుందని, నా సంపూర్ణతకు దేవుని పరిశుద్ధత పూర్తి అలంకారంగా మారి పరిపూర్ణతలోకి వస్తానని, ఇవన్నీ బుర్రకెక్కమే. దేవుని మందిరంలోకి వస్తే, సంఘంలోకి వచ్చే దేనికోసం? మీ అయ్యగారితో ఒక్క నిమిషం నాన్న వెళ్ళిపోకు ఉండు అని బతినాడుతుంది ఆ పిల్లడిని. అక్కడ నేను ఎక్కడ నుంచి చూస్తున్నాను, నా కుర్చీలోంచి అడు అంటే లెగిసిపోతున్నాడు. ఆయన 1 5 నిమిషాలు 5 నిమిషాలు బతినాడుతుంది. ప్రేయర్ ఇలాగ అయ్యింది. నేను ఇంకా ఆమెను అన్నాను.
ఇంకా వాళ్ళు వచ్చి దాన్ని ఆ రిమోట్ కంట్రోల్తో కెమెరాను కూడా ఆపలేదు. ఆ పిల్లోని తీసుకుని ఆవిడ నా ముందు ఉంది. ఏంటమ్మా అన్నాను. మళ్ళీ మీరు ఆమెను అనేస్తే మీరు వెళ్ళిపోతే కనుక ప్రార్థన చేయించుకోకుండా అవ్వదని చెప్పి ప్రార్థన కోసం తీసుకొచ్చానండి. నా మనవడు వీడి కోసం బుర్ర మీద చేతులు గట్టిగేసి ప్రార్థన చేయండి అన్న. బుర్ర మీద చేతులు గట్టిగేసి ప్రార్థన చేయాలండి. ఆడి కూర్చోవడానికే వాక్యం వినటానికే కింద ముళ్ళు మీద కూర్చున్నట్టున్నాడు, కుర్చీలో కూర్చున్నాడు. అంటే ఏంటి దీని అర్థం? ఆవిడ ఆలోచన అంతా ఏంటి? ఇదిగో చెప్తున్నాను కదా, దేవుడు పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. అవన్నీ వాక్యం గురించి నాకు చెప్పకండి. నేను నా కొడుకు ప్రార్థన చేయించుకోవడానికే వచ్చాను, నా మనవడికి ప్రార్థన చేయించుకోవడానికే వచ్చాను. మా ఎక్కడో ఉన్నటువంటి ఆ పిల్లకి 3 రోజుల నుంచి మోషన్ అవ్వట్లేదట, అందుకని మీ చేత ప్రార్థన చేయించడానికి వచ్చాను అంది ఒక ఆవిడ నన్ను. నాకైనా సిగ్గు ఉండాలి, నీకైనా సిగ్గు ఉండాలి, ఇద్దరికీ సిగ్గు లేని వాళ్ళమే. నాకు ఎలాగూ లేదు, నాకు సిగ్గు లేదు, నాకు భయం లేదు, నాకు ఎవడైనా ఏమైనా అంటాడని ఆ లక్ష్యం కూడా నాకు లేదు. ఇప్పుడు నీ పరిస్థితి అంతే కదా. అదే 3 రోజుల నుంచి అవ్వకపోతే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం 3 స్పూన్లు అయితే లేదా 4 స్పూన్లు ఆనందం తాగితే దెబ్బ గవ్వుద్ది. నువ్వు నా దగ్గర రావాలా? దేనికి దేవుడు, దేనికి దేవుని సేవకుడు, దేనికి వాక్యము, దేనికి వాక్యానుసారమైన జీవితం కొరకు ఆసక్తి సంఘానికి ఇవేం పట్టట్లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే రండి మేము ప్రార్థన చేస్తామని పిలుస్తున్నాడు కదా ఎవడో. మేము ఆశీర్వదిస్తాం రండి, మిమ్మల్ని దీవిస్తాం రండి, మీకు బహుమానాలు ఇస్తాం రండి, మీ బహుమానాలు ప్రొఫైల్ చూసి చెప్పేస్తాం రండి. ఏంటండి ఇది? యేసుప్రభుని దేనికి వాడుకుంటున్నావు నువ్వు? దేవుడు నిన్ను వాడుకోవడం మొదలెడితే నిన్ను పరీక్షిస్తాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. నీవు ఎక్కడ బలహీనంగా ఉన్నావో అదే పరిస్థితి పరీక్ష పెట్టి నీవు ఆ బలహీనతను బలంగా మారుకునేంత వరకు, దానిపై విజయం పొందుకునేంత వరకు పరీక్ష ఆగదు, శోధన ఆగదు, దాని నుంచి తప్పించడు దేవుడు. నువ్వు నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు అనంటే నువ్వు ఆయనకు పనికొచ్చే పాత్రవని గుర్తించు. నీవు ఆయనకు అవసరం. నిన్ను చెక్కాలి, నిన్ను ముక్కలు చేయాలి, నిన్ను పౌడర్గా మార్చేసేయాలి, నిన్ను షేప్ అవుట్ చేసేయాలి, నీ అంతరంగం మార్చేసేయాలి, నీ మనస్సాక్షి మార్చేసేయాలి, నీ హృదయం మార్చేసేయాలి, నీ కోరికలు మార్చేసేయాలి, నీ పదాలు మార్చేసేయాలి, నీ ఉద్దేశాలు మార్చేసేయాలి, అల్టిమేట్గా నీ స్వభావాన్ని మార్చేసేయాలి. అది దేవుడు. అది మార్చడానికి దేవుడు. నీ మొక్కులు తీర్చే దేవుడు కాదు యేసుప్రభు, నీ కోరికలు తీర్చే దేవుడు కాదు యేసుప్రభు, నీ ముడుపులు కట్టించుకునే దేవుడు కాదు యేసుప్రభు. నువ్వు వచ్చి గుండ్లు గీసుకో, నువ్వు వచ్చి దండలు వేసుకో, నువ్వు వచ్చి కొవ్వొత్తులు వెలిగించుకో, నువ్వు వచ్చి కొబ్బరికాయలు కొట్టు, నువ్వు వచ్చి దండలు వేసుకో, నువ్వు వచ్చి మెట్లు మోకాళ్ళు ఎక్కినాడు అడిగే దేవుడు కాదు యేసుప్రభు. తిరుగుతున్నారు ఇంకా అక్కడక్కడ దేవాలయాల చుట్టూ. మారండి, మార్చుకోవాలి, సమయం వచ్చేసింది. నీ లోపలికి వస్తాడు. దేవా నీకు ఆయాసకరమైన మార్గం ఉందేమో చూపించో భక్తుడు అడుగుతున్నాడు. పరీక్షించో, అవసరమైతే పరిశీలించు, ఇంకా అవసరమైతే పరిశోధించో, చెక్ చేయి, నీకు అడ్డం కలిగించే తీసేయి. ఎందుకంటే నన్ను తయారు చేసిన వాడు నువ్వు, నా సృష్టికర్తవు నువ్వు, నన్ను పరిపూర్ణంగా తయారు చేయాల్సింది నువ్వు, నేను రావాల్సింది నీ రూపం, నీ పోలిక, నీ స్వరూపం, నీ స్వభావం, దానిలోకి మార్చు. ఎంత ఆసక్తి అండి ఆ మాట. ఇంకో మాట చెప్తా. ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్న మాట చూద్దాం. ఎఫిషియన్స్ 4:15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు ఎలా ఉండడానికి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు 3 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటండి? ప్రేమ కలిగి. ఎలాంటి ప్రేమ? మీ అమ్మగారు చూపించేది ఒక ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉండేది ఒక ప్రేమ, బావగారు మరదల మీద చూపించేది ఒక ప్రేమ, భర్త భార్య మీద చూపించేది ఒక ప్రేమ, ప్రభుత్వము ప్రజలపై చూపించేది ఒక ప్రేమ, ప్రతిపక్షం ప్రజల మీద చూపించేది మరొక రకమైనటువంటి ప్రేమ. ఇన్ని రకాల కుక్కల ప్రేమలతో సహా బోడి ప్రేమలు ఉన్నాయి. ఇన్ని లోకపు ప్రేమలు మన మధ్యలో ఉంటే ప్రేమ ఉండాలి అని అంటే మాదిరి ఏంటి? బెంచ్ మార్క్ ఏంటి? వాట్ ఇస్ ద రూల్? వాట్ ఇస్ ద థమ్ పోస్ట్ ఏంటి? వాట్ ఇస్ ద గైడ్ లైన్? వాట్ ఇస్ ద బేస్ లైన్ ఏంటి? జీసస్ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎలాగా? ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన తన మనిషి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపి మన స్థానంలో, మనకు బదులు, మన కొరకు ఆయన మరణానికి, శిలువ మరణమగ్నంతగా తను తగ్గించుకొని, దీన్ని బట్టి దేవుని ప్రేమ ఎలాంటిదో మనకు బయలుపరిచేశాడని తెలిసిపోయింది కదా వాక్యంలో నుంచి. ఈ వచనాలను బట్టి మనకు అర్థం అవ్వాల్సింది బేస్ లైన్ ఆఫ్ ప్రేమ. ఎవరు ప్రేమించినట్లు? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, అలా మనం ప్రేమించాలి. రైట్. 2, సత్యము చెప్పుచు. సత్యము ఏంటి? సత్యం ఎవరు చెప్పే సత్యం? ఆక్సిజన్ కొరత వల్ల, పార్లమెంట్లో మాట్లాడారండి, ఆక్సిజన్ కొరత వల్ల భారతదేశంలో ఏ ఒక్క రోగి చనిపోలేదంట. మరి మీ ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళందరి సవాలు ఏంటో మీరేగా ప్రార్థన ఏడుచుకున్నారు. ఆక్సిజన్ లేదని చెప్పే కదా హాస్పిటల్ రిజెక్ట్ అయ్యి బెడ్లు దొరకలేదు. ఏం అబద్ధాలా? ఎవరు అబద్ధాలు? మెడికల్ మినిస్ట్రీ ఇచ్చేసింది ఆ స్టేట్మెంట్ పార్లమెంట్లో. ప్రజల్ని, దేశాన్ని దప్పుతో పట్టించడం కాదా? మరి ఎలా అయ్యింది అని అంటే ఆ ఆక్సిజన్ గురించి వేరే కారణాలు ఏవో ఎత్తుక్కోండి, అంతేగాని మెడికల్ రికార్డ్స్లో అయితే అలా ఉండడానికి వీల్లేదు. మరి చనిపోయినటువంటి లక్షల సంగతి ఏంటి? గంగా తీరాన్ని పాతిపెట్టిన కొన్ని లక్షల శవాలకు లెక్కేంటి? శ్మశానాలలో రాత్రి పగలు తేడా లేకుండా, ఏది వర్జము తిథి లేకుండా, కాలము లేకుండా, ఏది కూడా సూర్యాస్తమయం తర్వాత తగలబడకూడదు, ఏ పరిస్థితుల్లో లేకుండా నిరంతరము సాగిపోయినటువంటి రావణ కాష్టంలాగా ఎన్ని శవాలు, ఎన్ని రోజులు,
ఎక్కడి నుంచి వచ్చింది మరణం? ఇవన్నీ ఏంటి? సత్యము చెప్పాలి. ప్రభుత్వాలు సత్యాలు చెప్తున్నాయా? లెక్కలు సత్యాలు చూపిస్తున్నాయా? సంఖ్యలు సత్యాలు చూపిస్తున్నాయా? ఈరోజు మనం సత్యం మాట్లాడుతున్నామా? మీ రేషన్ కార్డులో డేటా సత్యమేనా? మీ ఆధార్ కార్డులో నుంచి మీరు చూపించేటువంటి విషయాలు సత్యమేనా? మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొఫైల్స్ మీరు సత్యమేనా? మీ ఉద్యోగాలలో మీరు ఇచ్చినటువంటి ఆ బయోడేటాలు సత్యమేనా? మీ రికార్డులతో సహా ఏదీ లేదు. ప్రేమ కలిగి ఏం చెప్పాలి? ఇప్పుడు సత్యం చెప్పాలి. ఎవరి కోసం? నువ్వు పోగొట్టుకున్నా, నువ్వు నష్టపోయినా, నువ్వు కోల్పోయినా, అది రాకపోయినా, అది పొందకపోయినా, అది లాగేసుకున్నా, అది నీ దగ్గర నుంచి తృణీకరించబడినా, దానికి నువ్వు అనర్హుడుగా నిన్ను సిద్ధపరిచినా సత్యమే చెప్పాలి. సత్యం చెప్పొచ్చు. క్రీస్తు వలె ఉండుటకు ఎవరిలాగా ఉండాలి? యేసు ప్రభువు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదుము. ఆగండి, ఎన్ని విషయాలు? మనం అన్ని విషయాలలో ఎలా ఎదగాలి? క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఇప్పుడు ప్రయత్నం చేయండి అర్రా. క్రీస్తు వలె ఉండాలి. ఒకసారి అందరూ నోటితో మాట్లాడండి. ఎలా ఉండాలి? క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో, చెప్పండి, అన్ని విషయాలలో ఎదుగుదుము. ఏం చేయాలి? ఎదగాలి. ఎవ్వరూ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు, పాస్టర్ గారు బెంగళూరు నుంచి వచ్చామండి, మీ మాటలు విని మేము బాగా స్పిరిచువల్గా ఎదగడం కోసం ప్రార్థన చేయండి అన్నారు. FC 4:15 తీసి చదవండి అన్నారు. చదివారు. దీనిలాగా ఉండాలని అడిగితే నేను చేద్దును. ఈ వాక్యం కోరిక కాబట్టి ప్రార్థనలో మీకు వాక్యంలో ఉన్నటువంటి కోరికలు ఒక 10 రాసుకోండి. వాక్యంలోనే ఉండాలి. వాక్య ప్రకారమైన ప్రార్థన ఏంటంటే చెప్తాను మీకు. ఏది పడితే అది మీరు కోరుకోవద్దు. ఏది? ప్రభా ఈసారైనా మా ఒప్పులో నీవు ప్రభా వద్దు. ప్రభా వీసా ఎలాగైనా ఒప్పులు ప్రభా వద్దు. ప్రభా ఎలాగైనా కరోనా నాకు రాక చూడడం ప్రభా వద్దు. నువ్వేమడగాలి తెలుసా? వాక్యంలో ఉన్నదాని ప్రకారమైనటువంటి పద్ధతి నాకు కావాలి. ఈ అనుభవం నాకు ఇవ్వు, ఇది నాకు దాటించు, ఇది నన్ను గెలిపించు, దీనిలో నేను మోసపోకుండా నన్ను సహాయం చేయి, దీని ప్రకారమైనటువంటి జీవమును నేను ఎక్కడ కోల్పోకుండా ఉండేటట్లు నన్ను బలపరచు, ఈ విషయంలో నాకు శోధనలు వచ్చిన వేళ నేను తప్పిపోకుండా ఉండేటట్లు సిద్ధపరచు. ఇలాంటి ప్రార్థనలండి దేవుడు వినేది. ఇసుకు పుట్టకుండా ఆనందిస్తాడండి ఆయన. నువ్వు కోరికలు ఇచ్చి పట్టుకుని ఏం లేదు. నీకు ఆ 2 తేడా ఏంటో చెప్తాను. గుడిలోకి వెళ్ళి నువ్వు చేసేటువంటి ఆ పూజా పునస్కారాలకి నువ్వు మొక్కుకునేటప్పుడు నీకు కావాల్సిన ప్రశాంతత పదం గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రార్థన చేయడానికి ఉండేటువంటి ప్రశాంతత. ఆ మెట్లు దాటి కిందకి దిగుతుండేటప్పుడు అడుక్కునేవాడు బాబో 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 బాబా అమ్మ తల్లే తల్లే బాబా బాబా నర్మం బాబా 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 బాబో అవా. నీకేది కోపం వస్తుంది? ఏది? చర్చిలోకి వచ్చి నువ్వు చేసే ప్రశాంతమైన ప్రార్థన, ఆడు చేస్తున్న ప్రార్థన, ఆడు అడుక్కుంటున్నది ప్రార్థనే కదా. మరి బాబు ధర్మం అన్నది అడుక్కుంటున్నాడు కదా. అయ్యా అయ్యా అని అడిగితే నీకు ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఐ హెడ్ బెక్కర్స్ అనవా నువ్వు? ఎందుకు వస్తుంది నీకు ఆ సింబల్? ఇక్కడే ఉంది నీ మైండ్ అంతా. ఇప్పుడు నువ్వు అరిచే అరుపులు, నువ్వు ఏడిచే ఏడుపులు, నువ్వు కోరుకునే కోరికలు, ఆడి పళ్ళెలో పడేసి ఆ 5 రూపాయలు 10 రూపాయలు అంటే కొంచెం అప్గ్రేడ్ అయ్యారని. రూపాయలు లేవు కదా ఎవడి జోబులు, చిల్లర ఇప్పుడు అంతా ఇస్తానగా నోట్లో కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఆ 5-10 రూపాయల కోసం వాడు ఆ అరుపుల కోసం దాన్ని ఇచ్చినా కనిపించదు. ఒకవేళ ఇచ్చావనుకో, 5 రూపాయలు ఇచ్చావనుకో, పొరపాటున చెప్పులు మారిపోయి పైకి వెళ్ళి మళ్ళీ వేసుకుని మళ్ళీ వదులుతాడు నిన్ను చూసి. అయ్యా బాబు మళ్ళీ మొదలై నీకేమంటుంది? ఇందాకే కదరా ఇచ్చానా అంటావా? దేవుడు ఇందాకే ఇచ్చానరా అని నీతో చెప్పడానికి గనక మొదలు పెడితే ఎన్ని ఇచ్చాడు చెప్పు? 1 నిమిషం ఆయుష్కాలం 1 నిమిషం నువ్వు తెచ్చుకోగలవా? నీ శరీరంలో నుంచి చెమట చుక్క, మూత్రపు చుక్క, 1 చుక్క బయటికి నీకు బలం చెప్పి బయటికి తీసుకురాగలవా? రూపాయి ఖర్చు అవ్వకుండా నీకు ఇన్ని సంవత్సరాలు నేను పోషించిన దేవుడు ఎలా చేశాడో చూసుకో. ఆకాశంలో నుంచి వర్షం నీ మీద పడకుండా చేస్తే బతకగలవా? గాలి నిన్ను ముట్టుకోకుండా బయటికి తీసుకెళ్లకుండా ఆక్సిజన్కి లీటర్కి 70 రూపాయలు ఛార్జీలు వేసి మన దగ్గర డబ్బులు తీసుకున్నారు. బతకగలవా? రోజు పిలుస్తున్న నీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఎన్ని చేశాడు? ఒక కుటుంబ గౌరవం, ఇంటి మీద వస్త్రం, నీ కుటుంబంలో మౌనం మర్యాద, నీ ఇంటి సంఘంలో నీకు ఉండేటువంటి ప్రేమ ఆప్యాయత, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యఫలము, నీ ఆనందించేటువంటి అనేక సుఖాలు, నీ ఇంట్లో ఉండేటువంటి ఐశ్వర్యాలు, నువ్వు ఆనందిస్తున్నటువంటి లగ్జరియస్ థింగ్స్ ఏమిచ్చి దేవుడు నిన్ను వదిలేశాడు చెప్పండి? అన్నీ ఇచ్చి పాడు చేశాడా? మనకు అలాగే ఉంటుంది. ఇన్ని చేస్తుంటే అన్ని విషయాలలో మీరు క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుము. ఎదగాలి, బాగా ఎదగాలనుకునే నీ మనసు బాగా ఏపుగా ఎదిగిపోవాలనే దానిలో నుంచి మారాలి. ఏంటి? ఏపుగా ఎదిగిపోయి బొద్దుగా ఎదిగిపోయి ఒత్తుగా వచ్చేసి ఎందుకు ఉపయోగం లేనిది? సీజన్కి ఆకులను రాలిపోయి ఎండి మూడుదైపోదు అలా కనపడతావు అంతే. దేవునికి ఫలములు రాని నీ చెట్లు నిష్ప్రయోజకమైన జీవితాలు. ఆలోచించు. ఇక అంటున్నాడు అన్ని విషయాలలో క్రీస్తు వలె మనం ఏం చేయాలంట? ఎదుగుదు. అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాలంటే ఎలా మారాలి? బాహ్యమా లోపల? యేసుక్రీస్తు బాహ్యమా గొప్ప, అంతరంగం గొప్ప?
బాహ్యం గొప్ప కాదు. ఎందుకో తెలుసా? అతన్ని మనం చూసి ఆపేక్షించుకున్నంతగా సొగసైనను స్వరూపమైన లేదు ఆయన ముఖంలో అంటున్నాడు. ఆయన శరీరాన్ని చూసి అబ్బా అనుకునేలాగా నల్లనోడు కాదు, అబ్బో అనుకునేలా అంత తెల్లడోడు కాదు, అబ్బా అనుకున్నంత ముఖంలో నుంచి మీరు వేసినటువంటి పెయింటింగ్లో ముందుకు కిరణాలు వచ్చేస్తున్నాయి. ఒక చోట ఎక్కడ వెనకాల ఫ్యాన్లు తిరిగేస్తున్నాయి యేసు ప్రభుకి. ఇంతకుముందు మేము గుళ్ళు ఇళ్ల దగ్గర గుళ్ళు చిన్న చిన్న దేవుళ్ళు పెట్టేటప్పుడు వెనకాల ఫ్యాన్ పెట్టి దాని రెక్కలకి రకరకాలు అలిగించి వనలో పెట్టేవాళ్ళం. అప్పుడు అవి తిరుగుతూ ఉంటే దేవుడు వెనకాతలు తిరుగుతుంది. భలే కాదు, ఒక ఆనందం. యేసుప్రభు వెనకాతలు అలాంటి కిరణాలు ఏమైనా వచ్చేస్తాయా? మరియమ్మ దగ్గర నుంచి ఏమైనా నీకు వచ్చేయాలి ఈ పాటికి అలాంటివి. ఇవన్నీ మన మహిమలు తెచ్చుకుంటాం కదా. గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాడు. నేను ఒక పాస్టర్ గారు టీవీలో చూస్తుంటే, ఏంట్రో గోడ బద్దలు కొట్టుకుని వచ్చాడంటే అదొక ఏదో అంటారు, అది టెంప్లెట్ అనమాట. యేసు ప్రభుని ప్రకటించడానికి గోడ మధ్య దూసుకుని వచ్చేస్తున్నాడు ఒక్కొక్కడు. పిచ్చి పిచ్చి పనులు తప్ప యేసులో ఎదిగే పనులు కావు. యేసులో ఎదగమని బైబిల్ చెప్తుంది. 21-22 వచనాలు చూడండి. 5వ అధ్యాయం ఎఫ్సీ పత్రిక, Ephesians 4:21 and 22. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నది, ఆయన యందు ఉన్నది సత్యము ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు గురించి విన్న తర్వాత నా యందున్న ఉపదేశం, నా అనుభవం, నా జ్ఞానం, నా తెలివితేటలు, మా ఇంట్లో జరిగిన పనులు, మా మందిరంలో జరిగిన పనులు, నా మినిస్ట్రీలో జరిగిన పనులు, ఈ సోది చెప్పుకుని ఈ మనుషులు గొప్ప, మనుషులు రాసిన పుస్తకాలు, మనుషులు ఇచ్చే టీవీ ప్రోగ్రాంలు, మనుషులు ఇస్తున్న జూమ్ కార్యక్రమాలు, మనుషుల దగ్గర చెప్తున్నటువంటి గొప్ప గొప్ప సత్య సాక్ష్యాలు కాదు. చదువు. మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. అలాగా యేసుప్రభు మళ్ళీ చదవనండి మళ్ళీ. అయితే మీరు యేసును గూర్చినటువంటి మాటలు విని ఆయన యందు సత్యము ఉన్నదున్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన ఆయన ద్వారా ఉపదేశం పొందినలా మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న, అలాగే యేసుప్రభుని నేర్చుకున్న వాళ్ళే నేర్చుకున్నట్లు. అలా కాకపోతే మీరు కానట్లు. యేసు ప్రభు గురించి ఎవడో చెప్పేస్తే కాదు, యేసు ప్రభు గురించి ఎవడైనా చెప్పొచ్చు. కానీ యేసు గురించి యేసు దగ్గర ఉన్న విషయాలు చెప్పాడా, యేసు దగ్గర లేని విషయాలు చెప్పాడా? అది చూసుకో. తేడా ఉందా? నేను యేసు ప్రభు గురించి చెప్పానండి. నేను నాలో ఉన్న యేసు ప్రభు గురించి చెప్పగలను, లేకపోతే నా బైబిల్లో ఉన్న యేసు ప్రభు గురించి చెప్పగలను, లేకపోతే మా నాన్న నమ్ముకున్న యేసు ప్రభు గురించి చెప్పగలను. ఎవడి గురించి చెప్తున్నావు? నాలో ఉన్న ఉపదేశించబడిన యేసు. నేను యేసు చేత బోధించబడి, యేసు చేత దర్శించబడి, యేసు చేత స్థిరపరచబడి, యేసు చేత నేర్పించబడిన బోధ నాకుంటే, అలా నేను నేర్చుకుంటే వాటిని నేను చెప్పాలంట. ఈరోజు మనం చెప్తున్న వాళ్ళందరూ ఏంటో తెలుసా? అన్న మీరు చెప్పాక మారిపోయాం, మేము చెప్పాక మీరు మారారు అన్నది ఆఖరమాట. నేను చెప్పక మునిపై యేసు ప్రభు నేను చాలా విషయాల్లో చెప్పి నడిపించాడనే విషయం ముందు మాట. కానీ అక్కడ గ్రహింపు, మహిమ ఎవరికి వెళ్ళింది? మీరు చెప్పాక అన్న దగ్గర పోయింది. మరి మహిమ ఎవరికి వెళ్ళాలి? యేసుక్రీస్తును నేర్చుకున్నట్లయితే ఆ దీనత్వం నీకు వస్తుంది. ఆ బోధకుడు కూడా దీనంగా ఉంటాడు. ఆ బోధ దీనంలో కన్నా నీ హృదయాన్ని చీల్చేసే బోధగా మారిపోద్ది. అది కఠినమైన బోధ. మేము ఎలా వినగలం అనేటువంటి తిరస్కరించబడిన అపోస్తులలాగా మనం నిలబడతాం. అందుకే యేసుక్రీస్తులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు బయటవా లోపలవా? లోపలవి. లోపలవైతే ఎలాగా? ఆయన నీతో ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, ఏంటి? మర్మాలు చెప్పే వాళ్ళని నమ్మకండి, మర్మము లేకుండా జీవితాన్ని జీవించే వాళ్ళని మీరు నమ్మండి. మర్మాలు చెప్పుకునే వాళ్ళు గొప్పలవుతారు, కానీ మర్మము లేకుండా, మాయ లేకుండా, మోసం లేకుండా, నిష్కలంకంగా, నిష్కల్మషంగా, యథార్థంగా, సత్యాన్ని ప్రేమతో, దేవుని సంగతులు దేవుని కొరకు అన్నట్లు, సంఘము క్షేమం కొరకు, సంఘాన్ని నిలబెట్టడానికి, సంఘాన్ని సిగ్గుపరచనివ్వకుండా ఉంచడానికి, సంఘాన్ని దేవుని దగ్గరికి లేవనెత్తాలి, పునరుద్ధరణ జీవపు శక్తిని వారికి కలిగించాలని బోధించే వారి దగ్గర మాత్రమే యేసుప్రభు ఉంటాడు. వాళ్ళ దగ్గర మాత్రమే యేసుప్రభుని తెలుసుకోగలం. యేసుప్రభు నాతో చెప్పాడని 100 పుస్తకాలు రాసిన, 1000 ప్రోగ్రాములు చేసిన, 1000 లక్షల మందికి సువార్తలు ప్రకటించిన నేను యేసుక్రీస్తుని నేర్చుకున్న వాడిని కాదు. బాహ్యమా లోపల? ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? బయట లోపల? లోపల జరగాలి. లోపల జరిగేటువంటి మార్పుకి ఆయన మీద పడి ముక్కలైనటువంటి అనుభవంలో నుంచి ఆయన మన మీద పడి నలిచేసే అనుభవంలోకి ఇంకా రావాలి. ఇంత జరిగినా కూడా గమనించండి. తర్వాత విషయానికి వస్తున్నాను, 10వ విషయంకి వస్తున్నా. కార్యక్రమాల పట్ల వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. సెల్ఫ్గా, వ్యక్తిగతంగా గడపడం వీరికి చాలా కష్టమైనటువంటి పని. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా ఆసక్తి.
చాలా కార్యక్రమాల మీద చాలా ఆసక్తి ఉంటుంది. సువార్త వెళ్ళాలంటే ఆసక్తి, ఎవరన్నా పెళ్లి వారంటే అయినప్పుడు మరి ఇంకా పొద్దు నుంచి కుర్చీలు సర్దడం, రాత్రి అంతా ఇంతకు ముందు పట్టే షామియానాలు అవి నుండి ఇప్పుడు ఏమన్నా పగల పెళ్ళిళ్ళు కాబట్టి మనకి ఏమి ఉండవు, చర్చ తీసుకుంటాం కానీ అసలు ఉండదు. ఏదో డెకరేషన్కి అదే ఫటాఫట్ అంతా ప్లగ్ అండ్ ప్లేలు వచ్చేసినాయి కదా ఇప్పుడు. కానీ చాలా కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలని వీటి మధ్యలో చాలా ఆసక్తిగా ఉండేటట్లుగానే మనం చాలా ఆసక్తిగా ఉంటాం. సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాలు చాలా 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 ఆసక్తిగా ఉంటాయి. మా దగ్గర ఒక బ్రదర్ ఉంటాడు, ఆయన చాలా ఆసక్తిగా అన్ని పనులు చేస్తూ ఉంటాడు. ఎంత చక్కగా పనులు ఉంటాయంటే, ఏమైనా పని ఉంటే చెప్పండి అనయ్య, ఏమైనా పని ఉంటే చెప్పండి అనయ్య, ఏమన్నా పని ఉంటే చెప్పండి, కనీసం రోజులో ఒకసారైనా ఏమైనా పని ఉంటే చెప్పండి అంటాడు. నేను ఒకరోజు సరేనన్నా తప్పకుండా రా అన్నాను. ఈరోజు కొంచెం పని ఉందమ్మా రా అంటే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఎవ్వరు లేరు, ఇంట్లో జనమేమి లేరు, అంతా సైలెంట్గా ఉంది. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది అని అంటే, అన్నా ఏంటన్నా రమ్మన్నారు, ఏదో పని ఉందన్నారు ఏంటి అని చెప్పి మా కుమారుని పిలిచి, అన్నయ్య రమ్మన్నారు పని ఉందన్నారు, ఏంటి ఎవరు లేరు ఇక్కడ, ఏ కార్యక్రమం లేదు, ఏంటి సంగతి అంటే, అయితే అన్నయ్యకి చెప్తానుండు అన్న. చెప్పింది, తలుపు తీసింది, లోపలికి అన్నయ్య అంటే, అన్నయ్య ఎవరన్నా రమ్మన్నారంటారంటే, నేను ఎవరిని రమ్మనలేదు అంటే, వచ్చారన్నయ్య అని, ఓ బ్రదర్ని రమ్మన్నాను, రమ్మని లోపలికి వచ్చారా, రమ్మని వచ్చాడు. అన్నయ్య ఏంటన్నయ్య ఎవరు లేరేంటన్నయ్య అన్నాడు. రా నేనున్నాను కదా రా అన్నాను. వచ్చాడు, కూర్చున్నాడు. చాప మీద కూర్చో, పర్లేదా, పర్లేదన్నయ్య. ఓరు నాయన ఏం మొహమాటం లేదు, మీకు కూర్చోరా కూర్చున్నాడు. ఏం లేదురా, నాకు పని ఏంటంటే ఈ పూట నేను ప్రేయర్లో గడుపుదాం అనుకుంటున్నాను, నాతో పాటు ఒక పార్ట్నర్ కావాలి. సో నిన్ను పిలిచాను, నువ్వు ఏ రోజైనా ఏ పని పడితే ఆ పని చేస్తానంటావు కదా, నాకు ఇష్టమే, మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, నువ్వు ఇక్కడ ప్రార్థన కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటాను. మరి నేను నా వ్యక్తిగతంగా నేను దేవునితో గడపడానికి నాకు నచ్చిన పద్ధతి నేను చేస్తాను, నీతో పాటు నేను ఏకీభవించను. అంటే ఇద్దరం కలిపి ఒకే పాట, ఇద్దరం కలిపి ఒకే మాట అదేం లేదు, నేను గడుపుతాను, నువ్వు నీ కూర్చో ఇక్కడ ఏకాంతంగా దేవునితో పాటు కాసేపు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో, స్తుతించు, మౌనంగా ఉండు, ఆరాధించేసుకో, లేకపోతే ఇంకేదైనా ప్రార్థన విజ్ఞాపనలు వస్తే మనవులు చేసుకో, అవన్నీ చేయని చెప్పాను. 10 నిమిషాల తర్వాత అన్నాడు. పొరమారింది ఏంటి ఇడికని చూశాను. ఏం లేదన్నయ్య, ఫోన్ వచ్చిందన్నయ్య, మాట్లాడి వచ్చేస్తానన్నయ్య. వెళ్ళాడు, మాట్లాడాడు, వచ్చాడు. మాట్లాడి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే 5 నిమిషాలు కూర్చున్నాడు. 5 నిమిషాలు ఓపి పట్టి మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఈ ఏంట్రా బాబు అంటే మొత్తం గెలిపితే అప్పటికి ఒక 30 గంట అయ్యింది. 30 గంటలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మనోడు డిస్టర్బెన్సే చేస్తున్నాడు. ఆ డిస్టర్బెన్స్ ఎంతో ఎక్కువగా మారుతూ ఉంది. తర్వాత ఒక 2 గంటల వరకు నేను పట్టించుకోవడం మానేసిన తర్వాత తను కొంచెం బాధగా వెళ్ళిపోతే బెటరు అన్నట్టు మొహం పెట్టినప్పుడు అన్నాను, పనులంటే నీకు చాలా ఆసక్తి ఉంటుంది కానీ బదరు, ప్రార్థన అంటే నీకు ఎందుకు ఆసక్తి ఉండదు అని అడిగారు. ఇప్పుడు నేను చెప్పేది అదే, కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తి ఉంటుంది కానీ సెల్ఫ్గా దేవునితో గడపడం ఇష్టం ఉండదు. మీకు కొన్ని వచనాలు చెప్తాను, ఆశ్చర్యంగా ఉంటుంది దేవుని మాట. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం, మాథ్యూ 14:13. 14, 13, 13 చదివి 23 చదువు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. ఎలా వెళ్ళాడు? అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళి అంటే ఎవరెవరిని తీసుకెళ్ళాడు? ఎవరిని తీసుకెళ్ళలేదే, ఏకాంతంగా వెళ్ళాడు. అంటే ఒంటరిగా వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు. ఇప్పుడు నాతో చెప్పు, యేసు జనసమూహాన్ని పంపి ఒంటరిగా ఒక ప్రదేశానికి వెళ్ళాడు అని రాస్తుంది. ఒంటరిగా ఒక ప్రదేశానికి వెళ్ళే అనుభవానికి నువ్వు రానప్పుడు ప్రజలందరితో పాటు కలిసి పనిచేసే అనుభవానికి దేవుడు నిన్ను ఎలా పంపుతాడు అనుకున్నావబ్బా? కుదరదు. సో ఏకాంతముగా ఉండడం ముఖ్యమా, కార్యక్రమాలలో బిజీగా ఉండడం ముఖ్యమా, ప్రజలందరిలో కనపడడం ముఖ్యమా, ప్రభువు దృష్టి మన మీద పడేలాగా మనం ఏకాంతంగా కనపడడం ముఖ్యమా? ప్రభువుతో గడపటానికి నువ్వు ఏకాంతాన్ని సృష్టించుకుంటావా? ప్రజల మధ్యలో గుర్తించబడడానికి అందరిలో తలలో నాలుగులాగా బయటకు రావడానికి ప్రయత్నం చేస్తావా? ఏది చాలా మందికి ఇష్టం? రాయి దగ్గరికి వస్తారండి, క్రీస్తు దగ్గరికి వస్తారండి, కానీ క్రీస్తు మీద పడతారండి. కానీ ఆ తర్వాత రాబోతున్న కాలంలో క్రీస్తు మన మీద పడి నలి అయ్యే అనుభవంలోకి రావాలి. అది రాకపోతే నీ క్రైస్తవ్యం అబద్ధం, నీ సాక్ష్యం చెడ్డది, నీ బతుకు వృధా. నువ్వు పొందిన దీవెనలన్నీ భూ సంబంధమైనవే, పరలోకానికి నీకు అర్హత సంపాదించనేవో. నువ్వు చెప్పే ఆత్మ అనుభవం కూడా నకిలీ అనుభవం అయిపోద్ది.
ఆత్మవరాలు, ఆత్మఫలాలు, ఆత్మకార్యాలు, ఆత్మ 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 అంత సొల్లే. ఏది రాదు నీకో, ఏది ఉంచడు దేవుడు. ఇవన్నీ భూమి మీద అట్రాక్షన్సే. నువ్వు పెట్టుకున్న స్క్రీన్ ప్లేలు, నువ్వు వేస్తున్నటువంటి నటనా వేషధారణలే. దేవుని రాజ్యంలోకి వెళ్ళటానికి ఇవే పనికిరావు. క్రీస్తు మన మీద పడి, ఆ బండ మన మీద పడి నలిగా అయిపోయిన అనుభవం రానంత వరకు నీ లైఫ్లో ఇది ఏమాత్రము ఉపయోగపడదు. మేక్ మైండ్ ఇట్ రైట్. తర్వాత విషయం చెప్తాను. ఇక్కడ అదే మాటని ఆయన చెప్పేటువంటి మాట ఏంటో చూద్దాం. ఇంకొక మాట చెప్పిన 23 వచ్చిన చదువున్నాడు, 14:23. ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. ఇందాక ఏకాంతంగా వెళ్ళాడని చెప్పా. ఇప్పుడేం చేశాడు? ఏకాంతంగా ఏం చేయడానికి వెళ్ళాడు? కొండ ఎక్కి సాయంకాలం ప్రార్థన చేయుటకు ఏకాంతముగా ఆయన కొండ ఎక్కిపోయాను. ఏకాంతంగా గడపడం ముఖ్యమా కాదా? ఒంటరిగా గడపడం ముఖ్యం వేరు, ఏకాంతంగా ఉండడం వేరు, పదాలు వేరు. ఏకాంతముగా ప్రార్థన చేయుటకు ఒంటరిగా వెళ్ళాను, ఈ రెండు కలిపి చెప్పాను. ఏకాంతం వేరు, ఒంటరి వేరు. ఒంటరిగా ఉండి అయ్యో నా పక్కన ఎవరో లేరని బాధపడడం వేరు, ఎవరో ఉండకూడదు బాబు నేను నువ్వే కలిసి ఉండాలని ఏకాంతంగా మారడం వేరు. చాలామంది, నేను ఒక సాక్ష్యం విన్నాను, ఆయన చెప్తుంటే నాకు మా ఇంట్లో నాకు ఏకాంతంగా ఉండాలనిపించదండి, అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళి ఏకాంతంగా ఉంటాను. ఆ ఇంట్లో భర్త చచ్చిపోయాడు, ఈ పాస్టర్ ఆ ఇంటికి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేస్తాడు. ఏకాంతంగా సిగ్గేమని ఉందా నీకు అసలు? నీ ఇంట్లో నీ మనుషులు, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ సంఘం చూస్తుంటే, నీ బోధలు ప్రపంచం వింటూ ఉంటే వెర్రోళ్ళు అనుకుంటున్నావా? ఎవత దాని దగ్గరకో వెళ్ళి కూర్చుని ఎవడి కొంపలోకో దూరి ఏకాంతంగా పెడతాడంట బెదరు. ఏకాంతంగా ఇక్కడ దేవుడు లీడింగ్ ఎక్కువ ఉంటుందంట. అక్కడ మానే, సేవ మానే, చెప్పడం మానే, బోధలు మానే, ఈ పిచ్చి పోషాలు లేకో. నీ సొంత కుటుంబంలో నువ్వు ఏకాంతాన్ని క్రియేట్ చేసుకోలేనోడివి ఎవడు కంపుకో చేస్తానంటావేంటి? ఎవరితోనో మాట్లాడితే ఏకాంతం ఏంటి? ఎవరింట్లోనే వెళ్ళి సాహసం చేస్తే ఏకాంతం ఏంటి? ఎవరితోనో గడపడం ఏకాంతమా? అక్కడ ఒక్కలే ఉంటుంది, ఆవిడ ఒక్కతే ఉంటుంది కాబట్టి నువ్వు వెళ్ళకూడదు. అది ఎంతో ప్రమాదకరమైన ప్రదేశం. ఆమెకు నీ మీద మనసు ఉండొచ్చు, ఆమెకు నీ మీద కోరిక ఉండొచ్చు, ఆమెకు నీ శరీరం మీద మమకారం ఉండొచ్చు, ఆమె ఇచ్చే డబ్బు మీద, ఆమె ఇచ్చేసే పరిచర్య మీద నీ కుటుంబం ఆధారపడి ఉండొచ్చు. బట్ నీ ఏకాంతం నీ ప్రభుతోనే, అది నీ కుటుంబంలోనే, నీ ఒంటరిగా నీ గదిలోనే. నీకు ఏకాంతం లేదని చెప్పిన ఒక సహోదరి నాతో చెప్పిన విషయం ఏంటంటే, మా ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత నేను లేచి దేవుని సన్నిధిలో గడుపుతున్నానండి అని. ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఆమె ప్రభువుని అంగీకరించడం ఒప్పుకోలేదు. అప్పుడు వచ్చేది ఏకాంతం, అప్పుడు ఒంటరి కాదు కోరుకునేదే. ఇంట్లో అంతా రిజెక్షన్, కుదరదు నువ్వు యేసు ప్రభు అంటే, మాకు అవమానం అని చెప్తున్న వేళ ఆమె దేవుని సన్నిధిలో రాత్రి నిద్రల జాముల మధ్యలో కూర్చుని దేవుని వెతుక్కుంటుంది. అది కాదా ఏకాంతం అంటే? దానికి ఇంకొక ఇంటికి వెళ్తావా? ఏదో ఊరు వెళ్ళిపోతావా? ఊరని చెప్పి, సేవ అని చెప్పి, మీటింగ్లు అని చెప్పి, పరిచర్య అని చెప్పి, ఆయా కార్యక్రమాల పేర్లు చెప్పి ఎక్కడికో చేరుతున్నావా? ఎక్కడ చేరుతున్నావు? చూచుచున్న దేవుడు మసైపోతావు అంతే. నీ మాటలు లక్షల మంది వినొచ్చుగాక. నువ్వు చేసేటువంటి తీర్పు, ఆ అంత్యదినమున నువ్వు దేవుడి ద్వారా నీకు వచ్చే తీర్పు ఖచ్చితంగా నువ్వు దేవుని రాజ్యంలోకి లేదు. ఎందుకంటే నీ మీద ఇంకా ఆయన బండ పడలా. బండ దగ్గరికి వచ్చావంతే. ఎక్కడ ఉంటున్నావు? నీ ఉనికిని మార్చుకో, నీ క్రియలు మార్చుకో, పరిశుద్ధతను తెచ్చుకో, దిద్దుబాటు చేసుకో ఆయన చెప్తున్నాడు. ఇంకో మాట చూపిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 17:1 మత్తయి సువార్త 17:1. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి. ఇప్పుడు చూడండి, ఎవరెవరితో వెళ్ళారు ఆయన? పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను. ముగ్గురు ప్లస్ యేసు. ఎంతమంది వెళ్ళారు? నలుగురు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏమైంది? వారి ఎదుట రూపాంతరం పొందెను. వెంటబెట్టుకుని కొండ మీదకి ఏకాంతంగా పోయి. అక్కడ నలుగురుంటే ఏకాంతం ఏంటండి? కొత్త కొత్త మాటలు చెప్తారు మీరు బైబిల్లోనే. సరిగ్గా చూసేదు. యేసు ఒక్కడు వెళ్తే ఏకాంతం మీరు చెప్పిన పద్ధతి. మరి నలుగురితో వెళ్తే ఏకాంతం ఎలాగవుతుంది? తెలుగు భాష మారిపోయిందేమన్నా? ఈ బైబిల్ రాసింది ఇప్పుడు కాదుగా. ఎంతమంది ఉన్నా నీ ఏకాంతం నీకు ఉంటుంది బ్రదర్. అర్థమైందా? మా ఆవిడ గోలు పెట్టేద్దాడు. మీ ఆవిడ గోలు పెట్టినా నీ ఏకాంతంలో నువ్వు ఆనందించు. మా ఆయన తినేస్తాడు, తినేసిన నువ్వు ప్రార్థనలు ఆనందించు ఏకాంతంగా. అక్కడ నలుగురు ఉన్నారు, ఆయన ఏకాంతంగా ఉన్నాడు. ఆయన ఒక చోట పడుకోమని ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయినా నీ మైండ్ అంతా నలుగురు చుట్టే ఉంది కదా యేసుప్రభు వారిది. ఏకాంతం అంటే మనుషుల మధ్యలో నీవు దేవునితో గడిపే సమయాన్ని పెంచుకోవటం. జనమందరూ ఉంటారు, నీ ఫోన్ పట్టుకుని నువ్వు వెళ్ళుకోవట్లే, అలాగే నీ యేసుతో నువ్వు కనెక్ట్ అవ్వు.
ఎక్కడుంటే అక్కడ వేస్తూ కనెక్ట్ అవ్వు, ఎలా ఉంటే అలా చేస్తూ, నడుస్తూ వేస్తూ మాట్లాడు, బాత్రూంలో వేస్తూ మాట్లాడు, కిచెన్లో వేస్తూ మాట్లాడు, బెడ్రూమ్లో వేస్తూ మాట్లాడు, నువ్వు హాల్ రూమ్ కూర్చున్నప్పుడు వేస్తూ మాట్లాడు, పేపర్ చదివితే యేసు ప్రభుతో మాట్లాడు, ఏకాంతంగా గడుపు. చాలా మందికి దేవునితో గడపడం అంటే ఇష్టం, కానీ ఏకాంతంగా గడపడం ఇష్టం లేదు. జనంతో గడపడం ఇష్టం, ఏకాంతంగా ప్రభుతో గడపడం ఇష్టం లేదు. సంఘంలో గడపడం ఇష్టం, బైబిల్తో ఏకాంతంగా గడపడం ఇష్టం లేదు. ఒంటరిగా గడపడం ఇష్టం, కానీ ఏకాంతంగా దేవునితో గడపడం ఇష్టం లేదు. తేడాలు అనుభవిస్తుందా? దేవుని దగ్గరికి వచ్చాక చేసే యాష బతుకు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. యేసు ప్రభువు ఒక రాయి అయితే ఆ యేసు ప్రభు అనే రాయి దగ్గరికి వచ్చి రాయి మీద పడి ముక్కలైనటువంటి అనుభవంలో బొట్లు తీసేసి బతుకులో మాటలు మార్చేసి పేర్లు మార్చేసుకుని ఈ రకమైన వేషాలతో చల్లదు. మన గురి గమ్యం వేరవ్వాలి. ఇంకో మాట చెప్పనా, 19 వచ్చిన అదే అధ్యాయం 17-19. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, అబ్బా మరి ఇది ఎలాగొచ్చారో మరి శిష్యులు అందరూ కలిసి, అర్థమైందా? అంటే వాళ్ళంతటా వాళ్ళు కలుసుకుని ఎవరితోనూ సంబంధం లేకుండా వాళ్ళు మాత్రమే ప్రభు దగ్గరికి వచ్చి గడిపేటువంటి ఏకాంత సమయం. నీ గుంపులో ఎంతమంది వస్తారు చెప్పండి దేవుని దగ్గరికి? మీరు ఎప్పుడైనా ఒక నలుగురు కలిసి, అన్నయ్య మేము వస్తాం, మీతో గడపడానికి వస్తున్నాం, ఏదో కొంచెం సమయం ఉంది, మాకు టైం ఇవ్వండి, మాకు ఈ విషయాల మీద వివరణ ఇవ్వండి, ఈ విషయాల మీద మాకు ఆలోచన చెప్పండి, ఈ విషయాల మీద మా తప్పులు సరిదిద్దండి, అయ్యగారు మాకు ఈ విషయంలో సరిచేయండి, ఈ విషయంలో మాకు బోధ చేయండి, ఈ విషయంలో మాకు అవసరం ఉంది, మాకు కొంచెం మరీ ఎక్కువ తేటతలం చేయండి. ఏకాంతంగా ఎప్పుడైనా మీ సేవకుల దగ్గరికి వెళ్ళారా? వాళ్ళు రానివ్వకపోతే వేరే విషయంలేండి. వెళ్ళగలిగే స్కోప్ ఉంటే అలాంటివి వెళ్ళే అవకాశం ఉంటుందా? కొంతమందికి ఉండదు. ఎందుకంటే అన్ని మీకు రోజు విడమర్చి అట్టిపండు మొత్తం ఒలిచేసి చక్కగా నోట్లో పెడుతున్నట్టు పనసపండు అంత చక్కగా ఒలిచి ముక్కలన్నీ తీసి దాని లోపల గింజలు తీసి నీ నోటికి అందిస్తే ఎంత కమ్మగా ఉంటుందో అట్లా ఉంటుంది. ప్రయాసపడవా? ఏకాంతంగా వెళ్ళి వాళ్ళు కలుసుకున్నారంట. 20వ అధ్యాయం 17 వచ్చిన మత్తయి సువార్త చెప్తుంది, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి, 12 మంది శిష్యులతో ఏకాంతంగా తీసుకెళ్ళి, అంటే ఏంటి? మేకింగ్ ఐసోలేషన్ విత్ గాడ్, స్పెండింగ్ టైం విత్ గాడ్, మెడిటేషన్ టైం విత్ గాడ్, రీడింగ్ బైబిల్ విత్ గాడ్ అలోన్. ఆ ఒంటరి అనుభవం ఏదండి? ఆ ఒంటరి అనుభవం ఏది చెప్పండి. ఇప్పుడు కార్యక్రమాలు ముఖ్యమా, ఒంటరిగా గడపడం ముఖ్యమా? నేను మిమ్మల్ని ఎరగదీసి ప్రార్థన చేయమని చెప్పట్లా, ఎక్కడ పడితే అక్కడ పొర్లు ముక్కులు సీదేమని చెప్పట్లా, కన్నీరుగా అరువు ఉపవాసాలు దుండు అని చెప్పట్లా. దేవునితో గడిపే అనుభవం వేరు, మాటలతో ప్రార్థన చేయటం వేరు, హృదయంలో నుంచి కేకలు వేయటం వేరు, మాటలు వినపడని మూలుగులు పంపడం వేరు, కళ్ళమడ చుక్కలు పడటం వేరు, ముక్కులో నుంచి నీరు కారటం వేరు, మీ హృదయంలో నుంచి మొర్ర వెళ్ళటం వేరు. ఈ అనుభవాలు వేరు 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 వేరు. అది తెలుసా? లోకమంతా అక్రమం చేస్తున్నా, అన్యాయం చేస్తున్నా, కన్నీరు కాచలేదు సిలువ మీద యేసు ప్రభు. ఎందుకో తెలుసా? జాలి పడాల్సిన సమయం కాదది. ఆ దుఃఖం ఎంత తప్పులు చేస్తే ఎంత శిక్ష భరిస్తున్నాడో చూస్తున్న సమయం. చెప్పు, నువ్వు కారణం చెప్పు. ఏంటి నీ పరిస్థితి ఏంటి? మార్క్స్ వార్త 9వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యముని వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనని అడిగిరి. ఇప్పుడు కొన్ని విషయాలు వస్తాయి చూసారా? ఈ ఏకాంతం ఏంటి? ప్రజల మధ్యలో ఈ తప్పు ఎలా ఉందో మనకు తెలిసిపోద్ది. అందరి దగ్గర అడిగితే సిగ్గైపోతామని సైలెంట్గా ఒంటరిగా వెళ్ళి మాట్లాడటానికి ఇష్టపడతావే సేవకుడితో, యేసుతో. అలాగే మనలో కూడా ఈ ఏకాంతపు అనుభవానికి సిగ్గుపడే సంగతుల కొరకైతే జాగ్రత్తగా ఉండడానికి మనం ఒంటరిగా వెళ్ళినట్లు ఏకాంతంగా శిష్యులు వచ్చినట్లు యేసు ప్రభు శిష్యులందరితో ఏకాంతంగా తీసుకెళ్ళినప్పుడు జరిగే పరిస్థితులు వేరు. సిగ్గుపరచబడతాము, ఈ తప్పు అవమానపరచబడతాము, మన గౌరవ భంగం ప్రతిష్ట భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు ఆయనతో చేసేటువంటి ఏకాంతం వేరు. అవమానం కలిగినప్పుడు చేసేది. నాతో దేవుడు ఏదో మాట్లాడడానికి నేను వెళ్ళి దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడినటువంటి అనుభవం వేరు. ఏకాంతంగా ఉండడానికి నువ్వేది ఇష్టపడతావు చెప్పు? మొదటిదే కదా. దేవుడు గడుపుతాడంటే కష్టం కదా, దేవునితో గడపడం నీకు చాలా కష్టం కదా. మరి మాకెందుకు అది ఎందుకు ఇష్టంగా ఉంటుంది. మీరు అరుస్తూ ఉన్నా ఆడ కూర్చుని దేవునితో కనెక్ట్ అయ్యి ఆనందించగలం. గొడవలు అయిపోతూ ఉంటాయి, అక్కడ అల్లరల్లరు అయిపోతూ ఉంటుంది, లోపల నిమ్మలంగా ఉంటుంది నది వలె సమాధానం. ఆహాహా దేవా వాళ్ళు ఎంత కొట్టేసుకుంటున్నారో, కానీ నువ్వు ఈ విషయం చెప్తున్నావా, ఇదే జరుగుతుంది, వాడి స్వభావం చూడమంటున్నావా, వాడి గురించి ప్రార్థన చేయమంటున్నావా, వీళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసుకోవాలనుకుంటున్నావా, వీళ్ళ గురించి నేను మొరపెడతాననుకుంటున్నావా. ఎన్ని దేవుడు ముచ్చటిస్తాడో ప్రియులారా, స్త్రీలారా, మీకుంది కృప. వంటగదిలో మల్టీ టాలెంటెడ్ పీపుల్, మీరు ఒకేసారి మల్టీ టాస్కింగ్ పీపుల్, చాలా పనులు ఒకేసారి చేయగలరు. మగవాడు చేయలేడు, మగవాడు బ్రెయిన్ ఇవ్వాలా,
మీరు అన్ని పనులు చేసేటప్పుడు దేవుని స్లాట్ని కూడా దానిలో పెట్టండి. దేవునితో ఏకాంతంగా ఉండడం. చాలామంది పొల్లల జోలో పెట్టుకుని ఏకాంతంగా గడుపుతున్నారు మాటలు పాటలు వెంట. అది కుదరదు. అవి వింటే బాహ్య స్వరాలు వినపడుతున్నట్టే, అంతరంగంలో స్వరం తెరవబడదు. అంతరంగంలో స్వరం తెరుచుకునే అనుభవానికి రండి. ఏకాంతంగా గడిపే అనుభవానికి రండి. ఒంటరిగా దేవునితో గడిపే అనుభవానికి రండి. ప్రజల్లోకి వెళ్ళి ఆర్భాటపు అనుభవాల్లోకి రాకండి. ఎక్కడ ఉన్నా మీరు ఒంటరిగా దేవునితో కనెక్ట్ అయ్యే అనుభవానికి రండి. ప్రజలందరితో సహవాసంగా ఉండండి. ప్రజలందరితోనే ఆనందించండి. ప్రజలందరి మధ్యలో మనం జీవించడానికి సిద్ధంగా ఉండండి. ప్రజలందరితో కూడా మన హృదయాలను కాపాడుకోవటానికి, మనం దేవుని ఎదుట నీతిగా ఉండడానికి, పర్ఫెక్ట్గా ఉండడానికి సిద్ధంగా ఉండండి. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ ఏంటో మరి 3 విషయాలనే దేవుడు నడిపించాడు. ప్రభు చిత్తమైతే వచ్చేవారం మిగిలిన విషయాలను కూడా వింటూ ఆ రాతి మీద పడి ముక్కలయ్యే అనుభవంలోనికి ఇంకొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. వెంటనే దీంతో పాటే కలిసి చెప్తాను. ఆ రాయి మన మీద పడి ముక్కలయ్యే, పిండి పిండి అయిపోయే, దుమ్మైపోయే, ఆ పౌడర్గా మారే ఆ రూపాంతరపు అనుభవంలోకి మారడానికి ఎలాగో నేర్చుకుందాం. ఈ లోపుగా ప్రతి ఒక్కరూ రాయి మీదైనా పడండి, రాయి కిందైనా పడండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరొకసారి ఈ యొక్క రాత్రికాల సమయం మాతో మాట్లాడుతున్న నీ ప్రత్యక్ష అనుభవానికి వందనాలు. 3 ప్రత్యక్షతలు మాతో మాట్లాడుతున్న వాక్యం గురించి, అంతరంగం గురించి, ఒంటరితనం గురించి, ఈ అనుభవాల్లోకి మమ్మల్ని లోతుగా తీసుకుని వెళ్ళండి. ప్రత్యక్షమైన నీ సంపూర్ణతను ఆనందించడానికి మాకు నేర్పించండి. నీవు మాతో ఎల్లకాలము సదాకాలం ఉండే దేవుడు అని మేము మరిచిపోకుండా దేవుని యొక్క స్వరాన్ని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుటకు మాకు నేర్పించండి. ఏ విషయాలలో మేము బలహీనులమో ఆ విషయంలో నీ బలము మేము తీసుకుంటాం. ఆత్మ ద్వారా బలము తెచ్చుకుంటాం. వాక్యంలో ఉన్న బలాన్ని మేము ఆనందించి పట్టుకుంటాం. అలాగనే మేము బ్రతికి నీ యందు మేము నిశ్చలంగా ఎదుగుటకు మమ్మల్ని నేర్పించమని నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నీ ముందు తెల్లవంచి నీ బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి క్రీస్తునందు సంపూర్ణులుగా స్థిరపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలు.